श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकम् संशयोन्मूलनचिणम् कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीकैवल्यपदम्बु చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ లలిత స్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామమున్ మంజులతా శోభితమున్ సుమన సుజ్ఞేయం సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు నిర్మల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. మందం మందం మధుర నినదైః వేణుమాపూరయంతం బృందం బృందావన భువి గవాం చారయంతం చరంతం ఛందోభాగే శతమఖమఖధ్వంసినాం హంతారం తం కథయ రసనే గోపకన్యా భుజంగం. ఓం అస్మద్గురుభ్యో నమః. చదువుకున్నాం మనం. 51 నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు మురవైరి కథలకు ముదిత్రాసురోమాంచమిళితమై ఉండని మేను మొద్దు చక్రికి మొక్కని జడుని ఔదలనున్న కనక కనక కిరీటంబు కట్టెమోపు మాధవార్పితముగా మనని మానవు సిరి వనదుర్గ చంద్రికా వైభవంబు కైటభారి భజన కలిగి ఉండని వాడు గాలిలోన నుండి కదులు శవము కమలనాభు పదము గననివాడు బ్రతుకు పసిడి కాయలోని ప్రాణి బ్రతుకు. ఇవి సరిగ్గా మనకి ప్రహ్లాద చరిత్రలో కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన కుంభిత చర్మ భస్త్రిగాగా ఇలాగా ప్రహ్లాదుడు చెప్తాడే. సరిగ్గా అలాగే అంటే ఇందులో భాగవతం కాబట్టి అదే దీంట్లో కాబట్టి 2-3 చోట్ల వస్తాయి అలాగా. అలాగే ఈ పద్యానికి తాత్పర్యం నారాయణుని దివ్యమైన నామమునందు గల అక్షరములకు కరుగని మనస్సులు బండరాళ్ళు అన్నాడు. ఎందుకంటే అది దివ్యమైనటువంటి నామం. ఆ నామం చెవులో పడితేనే అసలు మనకి హృదయం అనేటువంటిది కరిగి మనస్సు హృదయంలోకి చేసేటువంటిది. అలాంటిది అలా కరక్కపోతే ఆ మనసులో ఏమవుతాయంటే బండరాళ్ళు అన్నాడు. విష్ణుని కథలు విని ఆనందాశ్రువులు గగురుపాటు చెందని శరీరం మొద్దు వంటిది అన్నాడు. ఎవరు చెప్తున్నారు? సుఖయోగేంద్రుడు చెప్తున్నాడు. విష్ణుని కథలు విని ఆనందాశ్రువులు, ఆ కథలు విష్ణుని కథలు వింటుంటే ఆనందంతో తెలియకుండా అశ్రువులు ఆనందాశ్రువులు అనేటువంటివి బయటికి వస్తాయి. అటువంటిది దాని గగురుపాటు చెందని శరీరం ఉందే అది మొద్దు వంటిది అని అంటే సెన్స్లెస్గా అయిపోతే మనకి
మొద్దుబారిపోతే ఉంటుంది చూసారా శరీరం, అలా మొద్దుబారిపోయినటువంటిది అంటే ఒక కదలిక అయినటువంటిదిగా ఉంటుంది. విష్ణునికి మొక్కని మూర్ఖుని తలపైన ఉన్న పెద్ద కిరీటము కూడా బరువైన కట్టెల మోపు అన్నాడు. విష్ణునికి మొక్కని మూర్ఖుడు అంటే విష్ణువు మొక్కడు అంటే మరి అంటే ఏమిటంటే అంతర్యామి, అంతటా వ్యాపించున్నటువంటి ఆ భగవంతుడు అయినటువంటి వాడిని చూడకుండా కేవలం మన వ్యక్తుల్ని మాత్రమే, జీవుల్ని మాత్రమే చూసినప్పుడు ఆ లోపల అంతర్యామిని గుర్తించలేనటువంటిది స్థితిలో అలా అటువంటి మరి ఎవరికి నమస్కారం చేస్తున్నాం, ఎవరికి మొక్కుతున్నాం అంటే వ్యక్తులే కాదు, ఆ రూపంలో ఉన్నటువంటి స్వీకరించేటువంటిది, అందులో వ్యాపించినటువంటి విష్ణు అని. అందుకని విష్ణునికి మొక్కని మూర్ఖుని తలపై ఉన్న పెద్ద అంటే వాడు పెద్ద కిరీటం పెట్టుకున్నా కూడా కట్టెల మోపుకి దానికి తేడా ఉంటుందన్నాడు. వాడు పెద్ద కిరీటం పెట్టుకుని వాడు అయి ఉండొచ్చు, ఏదో పరిపాలన కూడా మరి ఏదో పెట్టుకుని మొత్తం చాలా వాడు నేను ఎవరికి మొక్కను అంటాడు. వాడు ఎవరికి నేను మొక్కను అంటే ఎవరికి మనం మొక్కేటువంటిది అందులో ఉన్నటువంటి స్వీకరించేటువంటిది ఎవరు? విష్ణువే కదా, అంతర్యమైనటువంటి వాడు. అందుకని అది తెలియక వాడు మూర్ఖుడు, తెలియనటువంటి వాడు మూర్ఖుడు. నేనెవరికి మొక్కను అంటాడు చూసారా, వాడు ఎవరికి మొక్కను అనుకునేటువంటి వాడు మూర్ఖుడు అనమాట వాడు. అటువంటి వాడు కిరీటం ఉన్నా సరే, పెద్ద కిరీటం కూడా, ఆ కిరీటం చాలా మంచి బంగారంతో మణితో పెట్టినటువంటి కిరీటం ఉంది. ఆ కిరీటం మనం నెత్తిని పెట్టుకున్నాం అనుకోండి, అంత మాత్రం చేత మనం చాలా గొప్పవాళ్ళు అనుకోవడానికి వీల్లేదు. వెనకటికి ఎవడో వెంకటేశ్వర స్వామికి మంచి బ్రహ్మాండం కిరీటం ఎవరో చేయించిస్తే వాడి తల మీద పెట్టుకున్నట్ట. అంటే మూర్ఖుడు అనమాట. అందుకని వాడెవరికి ఆ కిరీటానికి వాడు కిరీటం పెట్టుకున్నా పెద్ద బరువైనటువంటి కట్టెల మోపు పెట్టుకున్నా ఒకటే అన్నాడు. ఆ రెండు ఒకలాంటివి అన్నాడు. మాధవునికి సమర్పణము కాని సంపద అడవిగాచిన వెన్నెల. నీకు సంపద ఉంటుంది మనకి, కానీ ఈ సంపద అంతా నాదే అనుకుంటాడు. కానీ నిన్ను సృష్టించిన వాడు, నీకు సంపద అనేటువంటిది కలగజేసినటువంటి వాడు భగవంతుడు, అంతర్యామైనటువంటి ఆయన అని చెప్పి గుర్తు లేనటువంటి వాడికి ఉన్నటువంటి సంపద అడవిగాచిన వెన్నెల అన్నారు. మంచి బ్రహ్మాండంగా పౌర్ణమి నాడు వెన్నెల ఉంటుంది, కానీ ఆ వెన్నెల అక్కడ ఎవరు మంచి దట్టమైన అడవి, అందులో ఆ వెన్నెలను చూసి అబ్బా ఇంత వెన్నెల ఇంత బాగుందని ఆనందించేటువంటి వాడు ఎవరు లేకుండా ఉన్న చోట అక్కడ ఉన్నటువంటి వెన్నెల ఎంత బాగుంటే మాత్రమే ఉంది, దాన్ని ఆస్వాదించేటువంటి వాడు ఎవడు లేకపోతే, అందుకని అడవి కాచిన వెన్నెల అంటారు. మనం కొన్ని చోట్ల వాడుతూ ఉంటాం అడవి కాచిన వెన్నెలను, కానీ భగవంతుడి పరంగా వాడము. కానీ నిజానికి ఇక్కడ భగవంతుడి పరంగా చెప్తున్నాడు ఆయన. విష్ణుమూర్తి అందు భక్తి లేనివాడు నడుచుచున్నను గాలికి కదలుచున్న శవము వంటి వాడు అన్నాడు. వాడు అందులో అన్నాడుగా, కన్యాక్షుడు కాని కాయమే పవన గుంభిత చర్మభస్త్రిగాగా అన్నాడు ప్రహ్లాదుడు. అలాగే ఇక్కడ విష్ణుమూర్తి అందు భక్తి లేనివాడు నడుచుచున్నను గాలికి కదలుచున్న శవం వంటి వాడు అన్నాడు. ఒక శవం వేలాడుతుంటే గాలికి అటు ఇటు కదిలితే ఎలా ఉంటుందో, వీడు ఫర్ ఆల్ ది ప్రాక్టికల్ పర్పసెస్ వాడు లివింగ్ బీయింగ్ అయినా వాడు శవం లాంటి వాడే అన్నాడు. విష్ణుపాదము దర్శించని వాని బ్రతుకు ఉమ్మెత్తకాయలోని పురుగు బ్రతుకు వంటిది అన్నాడు. మరి విష్ణుపాదాన్ని మరి దర్శించాలంటే ఎలా దర్శిస్తామండి? కనబడతాయి మనకి అంటే సమస్త జీవుల యొక్క పాదములు ఆ విష్ణువు యొక్క పాదములే, ఆయన కాకుండా ఎవరు అవుతాయి? అంటే అంతర్యామిగా భగవంతుడు అనేటువంటి గుర్తుండి ఎవరి చూసినా ఏ రూపంలో చూసినా అంతర్యామి అయినటువంటి భగవంతుడే గుర్తుండి మనకి ఉన్నప్పుడు ఏ పాదం చూసినా ఎవరి పాదం చూసినా అది ఆ విష్ణు దాని యందు వాడు గుర్తుంటే వాడి పాదంగా మనకు తెలుస్తుంది. అందుకని విష్ణు పాదం ఎలా చూడడం అంటే ప్రత్యేకంగా విష్ణు పాదం వాడు బంగారంతోనో అయితే వెండితో తయారు చేయించి అది మాత్రమే చూడడం అని అర్థం కాదు.
నిజమైనటువంటి పాదం, సజీవమైనటువంటిది. అందుకని విష్ణుపాదము దర్శింపని వాని బ్రతుకు ఉమ్మెత్తకాయలో బ్రతుకు. ఇక్కడ మాస్టర్ గారు పక్కన బ్రాకెట్లు ఇచ్చారు. సుఖయోగేంద్రుడు చేసిన ఈ విధమైన ప్రసంగము పరీక్షిత్తు మనస్సును అదివరకే నిండి ఉన్న విష్ణు భక్తిని పొంగి పొరలినట్లు చేసినది. పరీక్షిత్తు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే విష్ణు భక్తి అనేటువంటిది ఆయనలో ప్రవేశపెట్టబడింది కదా. తల్లి యొక్క ఆ భక్తి అనేటువంటిది గర్భంలో ఉన్నప్పుడు ఆ బిడ్డకే సంక్రమించింది. అటువంటి వాడు ఈ లోకంలోకి ఆమె ప్రసవించిన బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ క్షణం నుంచి కూడా ఆయనే వెతుక్కుంటున్నాడు. నిజంగా ఆయన పేరు పరీక్షిత్తు కాదు, దేవరాతుడు ఆయన పేరు. దేవరాతుడు అంటే అర్థం భగవంతుడి చేత రక్షింపబడినవాడు అర్థం. కానీ పరీక్షిత్ అనేటువంటి బిరుదునామం ఎందుకు వచ్చిందంటే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా ఇలా చూస్తున్నట్టు, వాడు వెతుకుతున్నట్ట. అంటే ఆ అస్త్రబాధ నుంచి నన్ను రక్షించినటువంటి మహానుభావుడు ఎక్కడున్నాడని చూస్తున్నట్టు, వెతుకుతున్నట్ట. అందుకని అంత పరీక్షగా వెతుకుతున్నాడు భగవంతుడి కోసం, కాబట్టి వాడిని పరీక్షిత్తు అని బిరుదునామం వచ్చింది అప్పటి నుంచి. మనకి వసుదేవుడు ఉన్నాడు, కృష్ణుడి యొక్క తండ్రి. ఆయన అసలు పేరు వసుదేవుడు కాదు, ఆనక దుందుభి. వాసుదేవుడికి తండ్రి అవ్వడం వల్ల వసుదేవుడు అని వచ్చింది ఆయన పేరు. ఎక్కడైనా తండ్రి వల్ల కొడుకు వస్తుంది పిల్లలకి. ఇక్కడ మాత్రం ఎక్సెప్షన్ అంటే వాసుదేవుడు అయినటువంటి వాడికి ఆయన తండ్రి అయ్యాడు కాబట్టి వసుదేవుడు అయ్యాడు అనే స్థిరమైపోయింది ఆ పేరు వసుదేవుడిని. ఇలాగే ఇక్కడ పరీక్షిత్తుకి ఇక్కడ ఏమైనా సుఖయోగేంద్రుడు ఈ విధంగా ప్రసంగం చేసేప్పటికీ పరీక్షిత్తుకి మనస్సున అదివరకే నిండి ఉన్న విష్ణుభక్తి, వాడి మనస్సు అంతా విష్ణుభక్తి నిండిన పరీక్షిత్తుకి. అది పొంగి పొరన్నట్టు చేసినది అన్నాడు అని చెప్పారు మాస్టర్ గారు ఇక్కడ. అంటే బాగా దాన్ని ఇంకా ఉద్దీపనం చేసింది. అసలు ఏమీ తెలియనటువంటి వాడికే అది చదువుతున్నప్పుడు ఏదో మనకి మెల్లిగా మనలోకి ఇది అవుతుంది. అటువంటిది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మనస్సు అంతా విష్ణు భక్తితో నిండినటువంటి వాడికి ఈ పరీక్షిత్తుకి అందుకే సుఖేంద్రుడు ఎందుకు చేశాడు అంటే పరీక్షిత్తులో ఉన్నటువంటి దాన్ని బాగా, ఎందుకంటే వాడు బాగా ప్రిపేర్ చేశాడు భాగవతాన్ని రిసీవ్ చేసుకోవడం కోసం. వాడిని ఇంకా ఇంకా రిసెప్టివ్గా ఉండడం కోసం ప్రిపేర్ చేశాడు అన్నమాట, తయారు చేశాడు వాడి మనస్సుని. దీనికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే నారాయణుని దివ్యనామములలోని నారాయణుని దివ్యనామములని అక్షరములు విని కరుగని మనస్సులున్నాయి కఠిన శిలలు. విష్ణుని కథలకు ఆనందాశ్రువులతో గగురుపాటు చెందని దేహము ఒక మొద్దు. ఒక మొద్దు అంటే ఇక్కడ చెట్టు బోధలు ఉంటాయి చూసారా, పెద్ద లాగ్స్ అంటారు. అలా అది ఎన్నాళ్ళైనా అలా పడి ఉంటుంది అంతే, అది కదలిగా ఏముండదు, చల్లం ఉండదు. అంటే కొట్టేసిన తర్వాత చెట్టుని టింబర్ డిప్పలు వాడుతూ పెద్దగా చూస్తాం, అది మొద్దు అనమాట. అటువంటిది విష్ణునకు నమస్కరించుటకు వంచని తలపై ఉన్న రత్న కిరీటం కట్టెల మోపు వంటిది. అంటే ఇక్కడ మేస్టర్ గారు ఏమంటారంటే తలకెత్తుకున్న బరువే కానీ అలంకారము కాదు అన్నారు. అలాంటి వాడు కిరీటం పెద్దది పెట్టుకుంటే అది అలంకారం. మామూలు కిరీటం ఎందుకు పెట్టుకుంటారో అలంకారమే. కానీ ఇక్కడ విష్ణు భక్తి లేకుండా కిరీటం పెట్టుకున్న వాడికి అది అలంకారం కాదు, బరువు అవుతుంది. వాడు నాటకంలో కిరీటం పెట్టాడుకోండి, వాడిది ఎప్పుడు తీసేస్తాను వాడు వస్తుంటాడు, వాడు సచ్చే బరువు ఉంటుంది. అందుకనే ఏదో అట్టతో కిరీటంలా కనబడేటువంటివి ఎక్కువ పెడతారు, ఎందుకంటే బరువు లేకుండా ఉండాలి. అలా కాకుండా వాడు నిజంగా బరువు అయినటువంటి కిరీటం వాడు బంగారందే పెట్టాడు అనుకోండి, ఎంత బంగారం పెడితే మాత్రం ఎంతసేపు మోస్తాడు తెస్తాడు వాడు. అందుకని 46వ పేజీ. అంటే ఎవరికి అది మాధవునికి అర్పణము కానీ మానవుని సిరి సంపద
అడవుల యందు కాచిన వెన్నెల వంటిది. అంటే మాధవుడికి అర్పణం కానీ అంటే మాధవుడికి అర్పణం కంటే గుళ్ళో ఉన్నటువంటి సోయకి అర్పించకపోతే అని అర్థమే, అని కాదు. గుళ్ళో ఉన్న సోయి నువ్వు అర్పించకపోయినా ఆయన నేను లేదు ఆయనకి. ఎందుకంటే అంతా ఇచ్చినటువంటి సర్వసంపదలు ఇచ్చినటువంటి వాడు కాబట్టి ఇక్కడ ఎవరికి మాధవుడు అంటే ఇక్కడ ఎవరికి పడదు అన్నారు. ఎవరికి అంటే అర్థం ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి వాళ్ళు మానవులుగా ఉన్నటువంటి జీవులందరూ కూడా వాళ్ళకి చేసేటువంటి సేవ మాధవ సేవ అనే కదా మనం అంటాం. మామూలుగా నోటితో అంటూ ఉంటాం మాధవ సేవ, మానవ సేవ, మాధవ సేవ అంటూ ఉంటాం. కానీ మన సిరి సంపదలు, మనకు ఉన్నటువంటి సంపదలు అవన్నీ కూడాను వాడికి అర్పణము కానటువంటివి. అంటే అర్థం ఏమిటి? అందరికీ కూడా మంచి చేయడం, అందరికీ పనికొచ్చేట్టుగా చేయడం కోసం ఉపయోగించకుండా వాడు సిరి సంపదలు నేను సంపాదించుకున్నవే కదా, నా సొంతమే కదా అని వాడు అనుకుని దాని ఏదో జాగ్రత్తగా ఎవరికి ఇంకా ఇవ్వకుండా వాడికి మాత్రమే అట్టే పెట్టుకునేటువంటి ఉంటాడే వాడు మాధవుడికి అర్పణం కాదంటే ఎవరికి కూడా పనికొచ్చేటువంటిది కాకుండా ఉంటుంది. చూసారా? అటువంటిది అడవి కాచిన వెన్నెల, అడవులందు కాచినటువంటి వెన్నెల వంటిది అన్నాడు. విష్ణుని భజింపనవాడు గాలి కదులు శవము వంటివాడు. విష్ణుని పాదములు భజించుటలో రుచి తెలియని వాడి బ్రతుకు ఉమ్మెత్తకాయలోని పురుగు బ్రతుకు వంటిది. అందులో లోపల ఉమ్మెత్తకాయ ఉంటుంది, దాని లోపల పురుగు ఉందనుకోండి, ఆ పురుగు అదే లోకం, అదే బ్రతుకు, ఏం తెలియదు. అలాంటి బ్రతుకు అవుతుంది విష్ణుపాదముల్ని భజించడంలో రుచి తెలియనటువంటి వాడు అని చెప్తున్నాడు సుఖయోగేంద్రుడు. తర్వాత 52 అని 52, 53, 52 అని ఇట్లు పలికినవై ఆసకి వచనంబులు వైయాసకి వచనంబులకు ఔత్తరేయుండు వైయాసక అంటే వ్యాసుడి యొక్క కుమారుడు వాడు సుఖయోగేంద్రుడు. ఆయన యొక్క వచనంబులకు ఔత్తరేయుడు అంటే ఉత్తరకి కుమారుడు పుట్టినటువంటి వాడు. కందళిత హృదయుండై నిర్మల మతి విశేషంబున సుతుల హితుల విడచి చుట్టాల విడచి ఇల్లాలి విడచి బహుబళాలి విడచి రాజు హృదయమిడియే రాజీవనయనుపై ధనము విడిచి జడ్డు ధనము విడిచి అన్నాడు. అంటే ఏమిటి? వైయాసి అంటే వ్యాసం కుమారుడు, ఔత్తరేయుడు అంటే ఉత్తర కొడుకు, అంటే సుఖయోగి పరీక్షితుడు అన్నమాట. కందడిత హృదయం అంటే చిగురించినటువంటి హృదయం కలవాడు. రాజుకు పరీక్షిత్తుతో సుఖయోగి ఇట్లా పలకగా పరీక్షిత్తు మనస్సున తన పుత్రులను, హితులను, చుట్టాలను, భార్యను, సైన్యమును మొదలగు బల సంపదను సన్యసించి ధనమును పరిత్యజించి ఏమనపాటు విడిచి విష్ణువుపై హృదయము నిలిపెను. అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ? గురువు అయినటువంటి సుఖయోగేంద్రుడు పరీక్షిత్తులో అప్రయత్నంగా సంగము దేనియందు లేకుండా వైరాగ్యం అనేటువంటి స్థితి కలిగేట్టుగా ఆ విష్ణువుని గురించినటువంటి ఎలా చెప్తే అంటే మరి మహారాజు, ఆయన పెద్ద సామ్రాజ్యం కదా, మహారాజు అయినటువంటి వాడు. మరి ఆయనకి ఎన్ని ఉంటాయి సైన్యాలు, మరి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ హితులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నారు కదా, సైన్యం మొదలైనటువంటివి. వీటిని సన్యసించి అంటే ఏమిటి? మనస్సులో ఇక్కడ సన్యాసం అంటే ఊరికనే కాషాయ బట్టలు కట్టుకుని వెళ్ళిపోవడం కాదు. మనస్సు వాటి నుంచి మళ్ళితే అప్పుడు అది సన్యాసం. ఇవి నావి అనేటువంటి భావన మనస్సు అంటే ఏమిటి? వాడన్నిటినీ నాది అని అనుకునేటువంటి అది ఎక్కడ ఉంటుంది? మనసు, ఆ పట్టు మనసులో ఉంటుంది, శరీరానికి సంబంధించింది కాదు.
అందుకని ఎక్కడ విడాలి ఆ పట్టు అంటే మనస్సు విడాలి, మనస్సు వాటి నుంచి మళ్ళాలి. మనస్సు వాటి నుంచి వాటిలోనే ఉన్నట్టయితే భగవంతుడి వైపు మళ్ళదు. అందుకని భగవద్ అనుభూతి పొందాలి అంటే వీటన్నిటి నుంచి మళ్ళాలి. వీటన్నిటి నుంచి మళ్ళాలంటే వాళ్ళందరినీ దూరంగా నెట్టేసిన అర్థం కాదు. వాళ్ళలో కూడా చూస్తున్నప్పటికీ వాళ్ళలో కూడా భగవంతుడు తప్ప ఇంకేమి కనబడినటువంటి స్థితి అన్నమాట అది. అంతేగాని వాడు నాకు సన్యాసం వచ్చేసింది, నాకు వైరాగ్యం వచ్చింది కదా అని వాడన్నీ కూడా వాళ్ళందరినీ చేసి డిస్కార్డ్ చేసి వాళ్ళందరినీ వదిలేసి వాడు ఎక్కడికో దూరంగా విడిపోయాడు అర్థం కాదు. దూరంగా విడిపోయి వాడు మనస్సు వాడుతూనే ఉంటుందిగా. అందరూ డిస్టర్బ్ చేసేస్తున్నారని వాడు ఏకాంతంలోకి వెళ్ళిపోయి అక్కడ నేను తపస్సు చేసుకుంటాను వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోయినా వాడి మనస్సు మాత్రం మరి వాడితోనే ఉంటుంది కదా. అది వాడు డిస్టర్బ్ చేసేటువంటి మనస్సు అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యందు భావన అనేటువంటిది వీడి మనస్సులో ఉంటుంది. అందుకని సంగము వల్ల ఇదంతా ఉంటుందన్నమాట. అందుకని సన్యసించాల్సింది ఎక్కడ అంటే ఆ మనస్సులో కలగవలసినటువంటి మార్పు. ఎలా చెప్తే వెంటనే అటువంటి మార్పు కలుగుతుందో అలా చెప్పాడు సుఖయోగేంద్రుడు పరీక్షిత్ మహారాజుతో. అప్పుడు ఏం చేశాడంటే ధనము ఇవన్నీ కూడా పరిత్యజించాడు, ఏమలపాటు విడిచాడు, విష్ణువుపై హృదయం నిలిపాడు. అప్పుడు విష్ణువు పైన హృదయం నిలవడం అనేటువంటిది సాధ్యమవుతుంది అన్నాడు. దీనికి తన సుతులపై, హితులపై, చుట్టాలపై, భార్యపై, బహువిధములైన చతురంగ బలములపై ఉన్న పట్టు విడిచి అది వాటి మీద ఇవన్నీ నా కంట్రోల్లో ఉన్నటువంటివి అనేటువంటిది పట్టు మనసులో ఉంటుంది. అక్కడ తొందరగా విడబడుతుంటే పరీక్షిత్తుకు వెంటనే విడిపోయింది, ఆయన సంగతి వేరు. మనకి ఆఫ్టర్ ఆల్ చిన్న ఇది ఉంటేనే దాని మీద పట్టు మనకి వదలదు. మనకు ఒక పట్టు వస్త్రం ఉందనుకోండి, ఆ పట్టు వస్త్రం మీద కూడా పట్టు వదలదు మనకి. అలాంటిది రాజ్యం మీద, సంపద మీద, ఇవన్నీ ఉన్నటువంటి వాటి మీద పట్టు మనస్సుకుంటుందే అది వదలడం అనేటువంటిదే. అక్కడ ఓ చిన్న సత్తు గిన్నె ఉంటుంది, ఇదేంటంటే మా అమ్మ ఇచ్చింది వీటినే వదలలేనప్పుడు అంటే వస్తువుల్నే మన మనస్సు వీటి మీద అన్ని లగ్నమై ఉంటుంది కదా, వాటినే వదిలిపెట్టలేం కదా మనం. అలాంటిది ఇంత మహారాజ్యాన్ని, సంపదల్ని, వీటన్నిటి మీద ఉన్నటువంటి పట్టు వదలడం అంటే అక్కడ పరీక్షిత్తు కాబట్టి, దాదాపు చెప్పింది సుఖయోగేంద్రుడు కాబట్టి అది వెంటనే ఇమీడియట్గా జరిగినటువంటిది. అప్పుడు ఆ పట్టు వదిలితే కానీ భగవంతుని మీద మనసు నిలవదు. లేకపోతే భగవంతుని మీద మనం తలుచుకుంటూనే ఉంటాం, మనం సంకీర్తన చేస్తూనే ఉంటాం, పారాయణ చేస్తూనే ఉంటాం, ఇవన్నీ చేస్తున్నప్పటికీ మనస్సు మాత్రం ఆ పట్టు వదలంది ఇక్కడ నిలబడదు, మళ్ళీ లాగేస్తూ ఉంటుంది. ఇక్కడ పరీక్షితులు నిలిచిందనమాట. సకల సంపదను విడిచి జడత్వము తగిన మనసుతో పరీక్షిత్తు నిశ్చలత్వమునందెను. జడత్వము నిశ్చలత్వము అని చెప్పారు ఇక్కడ. జడత్వం అంటే కదలిక లేకపోవడం, మరి నిశ్చలత్వం కూడా అంతే కదండి. మరి రెండుకి డిఫరెన్స్ ఏంటి అంటే నేను పొరచేది ఎడచే పెడతానట్టుగా ఉంటుందా? జడత్వం ఏమిటి, నిశ్చలత్వం ఏమిటి అంటే మనస్సుకి సంపదలు అవి ఉన్నప్పుడు, అన్నిటితో ఉన్నప్పుడు జడత్వం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అంటే ఇదంతా కూడా భగవంతుడిది అని గుర్తు రానటువంటి స్థితి ఉంటుంది. అది ఆ స్థితిలో ఉన్నటువంటి దాన్ని జడత్వం అంటారు. ఇప్పుడు ఇదంతా కూడా వారికి సంబంధించిందే అనేటువంటి మార్పు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నావి అనేటువంటి తొలగిపోయాయి కదా. ఇప్పుడున్నటువంటి నిశ్చలత, ఎందుకంటే నిశ్చలత్వం అంటే చాంచల్యం, అటు ఇటు ఊగిసలాట అనేటువంటిది లేనటువంటి స్థితి నిశ్చలత్వం. అటువంటి స్థితి పొందేట పరీక్షిత్ మహారాజు. అంటే జడత్వం అంటే
ఏం చేస్తానులే అని కర్మలు ఎగ్గొట్టడం లాంటిది ఉంటుంది చూడండి, అది వైరాగ్యం కాదు, అది జడత్వం అవుతుంది. తర్వాత 54వ వచనం ఇట్లు మృత్యుభయంబు నిరసించి ధర్మార్థ కామంబులు సన్యసించి పురుషోత్తమనదు చిత్తంబు విన్యసించి హరిలీలా లక్షణములు ఉపన్యసించి మనుతలంపును నరేంద్రుండు ఇట్లనియే. అప్పుడు పరీక్షణ్ మహారాజు ఈ విధముగా చనిపోవదును అని భయం విడచి అన్నాను. దేంతో ప్రారంభమైనది? ఏను మృతుండనవుదును, నేను వారం రోజులు చనిపోతున్నాను అనేటువంటి దాంతో ప్రారంభమైంది పరీక్షిత్ మహారాజు. చనిపోయే లోపలలాగా ముక్తి కావాలి కదా వచ్చింది. చనిపోదును అనేటువంటి భావన ఉందే అది ముందు విడిచిపోయింది. అంటే నిజంగా మనం మృత్యువుని దాటడం అంటే అర్థం మృత్యు భయాన్ని దాటడమే అని చెప్పారు. మృత్యు భీతిని కనుక దాటగలిగితే మృత్యువుని దాటినట్టే. అంటే నిజానికి చేంజ్ అనేటువంటి దాన్ని మనం మృత్యు అనేటువంటి దానికి ఒక టెక్నికల్ టర్మ్ మృత్యు అంటే ఒక స్టేట్లోంచి ఇంకో స్టేట్లోకి మారడానికి మృత్యు అనేటువంటిది ఒక టెక్నికల్ టర్మ్. దాన్ని కాస్త ఇప్పుడు ఏం చేశారంటే క్యాన్సర్ అనేటువంటి పదాన్ని ఎలా అయితే భయంకరంగా వ్యాపింపజేసి లేని భయాన్ని కూడా సృష్టించారో అలాగా క్యాన్సర్ అన్నప్పుడు వాడికి నీకు క్యాన్సర్ ఉండొచ్చేమో అని చెప్పిందంటే అప్పుడు ఇంప్లాంట్ చేసినట్టే లోపల క్యాన్సర్ దూరిపోతుంది. క్యాన్సర్ నిజానికంటూ ఏమి ఉండదు. అలాగే మృత్యువు అనగానే వెంటనే దడనమాట వాడికి, అలా క్రియేట్ చేయడం. అందుకని భయమే మృత్యువు, కానీ మృత్యు అనేటువంటి నిజమైనటువంటిది నువ్వు ఏదనుకుంటున్నావు మృత్యువు కాదు, శరీరం విడవడం తప్ప. అందుకని ఇక్కడ మొట్టమొదటి ఏం జరిగింది? ఈ విధముగా చనిపోదని భయం విడిచిపోయింది ఆయనకి, పరీక్షితుడు. అది ఎప్పుడైతే విడిచిపోతుందో మృత్యు భయం దాటుతాడో అప్పుడు పరీక్షిత్తు ధర్మార్థ కామములను పరిత్యాగము చేసి, ధర్మము, అర్థము, కామము అనేటువంటి మూడు ఉన్నాయి. ఈ మూడింటిని ఒక ట్రయాంగిల్, ఒక త్రికోణం, ఇది మూడు. అందులో ప్రధానమైనటువంటిది ధర్మము. దీని నుండి అర్థకామములు. అర్థము అంటే ప్రయోజనం అనేటువంటిది, కామము అంటే కోరిక, అంటే అకాంప్లిష్, మన కోరికలు తీరడం. మనకు చాలా కోరికలు ఉంటాయి కదండి, దాన్ని కామం అంటారు. అయితే అర్ధకామములు అనేటువంటివి తప్పేం లేదు, కానీ వాటికి ధర్మం బేస్ అయి ఉండాలని చెప్పింది. మనకి మహాభారతంలో కూడా ధర్మరాజు ఆయన యొక్క దీని గురించి చెప్తూ ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం అనేటువంటి దాని నుంచి అసలు ఎప్పుడు బెసక్కుండా ఉండడం వల్ల ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా ఏవైనప్పటికి కూడా ఈ అర్ధకామం ఉన్నటువంటి ధర్మం అనేటువంటి దానికి సరెండర్ చేసి ఉండాలి. ఇది వెనక ఉన్నట్లయితే అప్పుడు సమాజం అనేటువంటి దానికి క్షేమంగా ఉంటుందని దీన్ని మాస్టర్ గారు సోషియో ఎకనామిక్ ట్రయాంగిల్ అన్నారు. ధర్మము, అర్థము, కామం అనేటువంటిది. ఈ ధర్మార్థ కామములు అనేటువంటి దాన్ని ఆయన పరిత్యాగం చేశాట. పరిత్యాగం చేస్తే అప్పుడు ఏమైంది అంటే ఏం చేశాడు? విష్ణుని యందు మనస్సు స్థిరముగా నిలిపాను. ఇంకా మనస్సుని అటు ఇటు అనేటువంటిది చెదురుపాటు లేకుండా విష్ణువు యందు నిలిపాడ. ఎందువల్ల గురువు గారు అయినటువంటి సుఖయోగేంద్రుడు ఇచ్చినటువంటి ఆ ఉపదేశం వల్ల, ఆయన యొక్క సాన్నిధ్యం వల్ల కూడా ఇవన్నీ ఎక్కడుంటాయి? ముందు అసలు మనస్సులో ఉంటాయి. ఈ మనస్సును పూర్తిగా విష్ణువు యందు నిలపడం చేశాడు, స్థిరంగా నిలిపేట్టుగా.
ఇలా నిలవాలంటే ఏం చేయాలి? విష్ణుని లీలలను వివరించుకొనొచ్చు జీవించు సంకల్పమున ఇట్లనెను. దీని మాస్టర్ గారు ఇంకా వివరణిస్తారు బ్రాకెట్లో. ధర్మము, అర్థము, కామము అన్నవి 4 విధములైన పురుషార్థములలో మొదటి 3ను. చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అంటూ ఉంటాం కదా, 4 విధమైన పురుషార్థాలని. అంటే జీవుడుగా వచ్చినటువంటి వాడికి ఈ 4 అనేటువంటివి అవి ఎలా నెరవేర్చుకొని చేస్తాడో అంటే దాన్ని ఉంటుందంత. అందులో ధర్మార్థ కామములు అనేటువంటివి మొదటి 3. వారిని చక్కగా జీవితమును సమన్వయం చేసుకున్న వాడు ధర్మము కొరకు అర్ధకామములను వినియోగించును. ఎక్కడైనా సరే అదే మనకి రామాయణమైనా సరే, మహాభారతమైనా సరే, భాగవతమైనా సరే, ఎక్కడైనా సరే మానవుడు ఏం చేయాలంటే ఈ 3 ఈ ధర్మార్థ కామములైనటువంటి 3 కూడా అర్థము కామము ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా జీవితంలో సమన్వయం చేసుకునేవాడు ధర్మం కొరకు అర్ధకామమును వినియోగించను. అందుకని కోరికలు ఉండడం తప్పం లేదు. ధర్మము అనేటువంటి దాన్ని తప్పకుండా ఉన్నటువంటి కోరికను నేనే, ధర్మ అవిరుద్ధమైనటువంటి కామమును నేనే అని భగవద్గీత చెప్పాడు భగవంతుడు. ధర్మ అవిరుద్ధము, అందుకని కోరికలు ఉండకూడదు అది కాదు. ఏ కోరిక ఉంటే ధర్మం ప్రకారం మనం జీవించడానికి అడ్డు రాదో అటువంటిది ఉండొచ్చు. అలాగే అర్థం, ప్రయోజనం. మరి అర్థం అనేటువంటిది ప్రయోజనం అనేటువంటి లేకుండా మనం ఏం చేస్తాం? ఉండొచ్చు. కానీ ధర్మ అవిరుద్ధమైనటువంటిది కూడా ధర్మం ప్రకారం. అందు సిద్ధహస్తుడైన వాడు ధర్మమును కూడా మోక్షమునకు సన్యసించును. ఇక్కడ ఉంది అసలు. పైన ఏం చెప్పారు? ధర్మార్థకాముల 3 కూడా పరీక్షిత్తు ధర్మార్థకాములను పరిత్యాగం చేశాడని చెప్పారు కదా. మరి ధర్మాన్ని కూడా త్యాగం వదిలేశాడని అర్థం వస్తుంది జాగ్రత్తగా చదువుకోకపోతే. అందుకని మాస్టర్ గారు ఇస్తున్నారు, ముందు ధర్మం ప్రకారం అర్ధకామములు వినియోగించుకునేటువంటిది బాగా తెలిసినటువంటి వాడి జీవితంలో వాడికి ఏమవుతుందంటే, అందులో సిద్ధాస్తుడైనటువంటి వాడికి వాడు ధర్మమును కూడా మోక్షమునకు సన్యసించును. ఈ 3 కూడా ఈ అర్ధకామాలతో ఉండేటువంటి ధర్మాన్ని కూడా మోక్షం అనేటువంటి దాని యందు లీనం చేస్తాడు. అనగా తన వర్ణాశ్రమములకు సంబంధించిన పనులను విడిచి ఎవరి పని వారికి అప్పగించటంలో వెనుక పీకుడు మానును. వర్ణాశ్రమములకు సంబంధించిన పనులను విడిచి ఎవరి పని వారికి అప్పగించడం అనేటువంటి దానితో మోక్షమునకు మనస్సు పాత్రతను చేకూర్చుకును. అంటే ఈ ధర్మార్థ కామములు అనేటువంటి వాటి యందు ఈ స్థితి వస్తే అప్పుడు మనకి ఆటోమేటిక్గా వచ్చేటువంటి దాన్ని మోక్షం అంటారు. కానీ మోక్షాన్ని మనం సాధన చేసి పొందేటువంటిది అక్కడేం ఉండదు. అక్కడ మోక్షం అనే పదాన్ని వాడుతూ ఉంటాం, అంటే కూడా మనకు తెలియక అది వేరే ఎక్కడో ఒక చోట ఉంటుందనుకుని ఏం ఉండదు. ఈ మొదటి 3 సమన్వయం చేసుకుని ధర్మానికి అర్ధకామాలను చేసి 3 సమన్వయం చేసుకుని దాని వినియోగంలో ఇచ్చినటువంటి వాడికి సిద్ధించేటువంటి దాన్ని మోక్షం. అది 4వది సిద్ధించేటువంటిది, సాధించేటువంటిది కాదు. ఈ మొదటి 3 సాధించుకోవలసినటువంటివి, ఆ 4వది సిద్ధించేటువంటిది. అట్టి మనస్సును భగవంతునిగా స్మరించినచో మనస్సుండుట మాని దాని స్థానమున భగవంతుడు ఉండును. అంటే మనస్సు అసలు లేకుండా ఎలా అవుతుంది? ఎలా లేకుండా ఎలా మనస్సు ఉంటే కదా ఇవన్నీ అంటుకోవడం ఇదంతా కూడాను. పైగా దేనికైతే అటాచ్ అయ్యిందో దాని లక్షణాలన్నీ మనసుకు వస్తాయి.
మరి లేకుండా అసలు అంటుకోకుండా సంఘం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి మాస్టర్ గారు మంచి ఉదాహరణ ఇచ్చారు. మన హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది, అదే నాప్కిన్ హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది, అది శుభ్రంగా ఉదిగి ఏముంటుంది, దానికి ఏమి ఉండదు. దానిలో మంచి పువ్వులు అందులో వేసి కాసేపు మూట కట్టి మళ్ళీ తీసేసి పువ్వులు తీసేసినా ఈ పువ్వుల యొక్క పరిమళం వస్తూ ఉంటుంది. ఒకవేళ తెల్లటిదైతే ఈ పువ్వుల యొక్క రంగు కూడా అంటుకుంటుంది. అది తీసేసిన తర్వాత బాగా దులిపేసాం, చేసేసాం, మళ్ళీ ఈసారి దాంట్లో కర్పూరం వేసి మూట కట్టాం, కర్పూరం వాసన వస్తుంది. ఇలా నువ్వు ఏది అందులో వేసి మూట కడితే దాని రంగు వాసన ఇవన్నీ దానికి అంటుకుంటుంటాయి. ఇప్పుడు అందులో మండుతున్నటువంటి నిప్పు కడికలు వేసి మూట కట్టామనుకోండి, అప్పుడు నిప్పు కడికల యొక్క వాసన రంగు ఏముండదు. ఈ నిప్పు కడికలకు వెళ్ళిపోయి దీని ఎగ్జిస్టెన్స్ ఏముండదు అసలు. అది ఎలాగో అలాగ మనస్సు అనేటువంటి దాన్ని భగవంతుడి యొక్క దీంతో నింపినప్పుడు మనస్సు ఉండకుండా అందులో భగవంతుడు ఉంటాడంటే అర్థమని అనమాట. అందుకు మహేష్ గారు అలాంటి ఉదాహరణ మనకి ఇచ్చేది. లేకపోతే మనకి ఎలా అర్థమవుతుంది? మనసు లేకుండా భగవంతుడు ఉండేటండి. మనస్సుని మనస్సుగా మాత్రమే ఉండనిస్తే మాత్రం ఇలాంటివి వస్తాయి. అందుకని దాని స్థానమున భగవంతుడు ఉండును. ఎప్పుడు మనస్సును భగవంతునిగా స్మరించవచ్చు. మనస్సు అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్. ఆ మనస్సుని కూడా భగవంతుడిగా స్మరిస్తే అప్పుడు నా మనస్సు అనేటువంటిది ఉండదు. ఈ మనస్సు అనేటువంటి దానికి, ఈ మనస్సు ఎవరి మనస్సు వారికి, మనందరికీ కూడా ఉంది. ఎవరి మనస్సు సొంతంగా ఎవరి సొంత మనస్సు వారికి ఉంది. కానీ అసలు ఈ మనస్సు ఎక్కడి నుంచి ఉంది? మనస్సు అనేటువంటిది అన్ని స్థాయిల్లోనూ ఉంటుంది. అంటే దాని ఏమంటారు, ఇండివిజువల్ మైండ్. మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కాస్త మనస్సు ఉంటుంది మనలో. అంటే అదే ఒక వస్తు విశేషం కాదు, కానీ ఉంటుంది. అది దేంట్లో భాగంగా ఉంటుంది అంటే మన భూమి మీద ఉన్నాం. ఈ భూమిలో పైనటువంటి జీవులం, మనం భూలోకంలో ఉన్నాం. ఈ భూమికి ఒక మనస్సు ఉంటుంది, ప్లానెటరీ మైండ్ అంటారు దాన్ని. దానిలో ఉన్నటువంటి భాగంగానే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఈ భూమి అనేటువంటిది ఏ సౌర కుటుంబంలో ఉందో ఆ సౌర కుటుంబానికి ఒక మనస్సు ఉంది. కాస్మిక్ మైండ్ అంటారు, సోలార్ మైండ్ అంటారు దాన్ని. దానిలో భాగంగా ఉంటుంది. ఇది ఈ సౌర కుటుంబం లాంటివి ఇంకా చాలా ఉంటాయి కదా, ఇవన్నీ కలిసి ఒక బ్రహ్మాండంలో ఉంటుంది. ఆ బ్రహ్మాండం అంతా నిండి ఉన్నటువంటి మనస్సు ఉంటుంది, దాన్ని కాస్మిక్ మైండ్ అంటారు. ఇలా మూలానికి వెళితే ఈ మనస్సు ఎక్కడ పుట్టిందంటే అన్నిటికంటే పురుషోత్తముడైనటువంటి వాడు అంటే అసలు మూల పురుషుడు, ఆయన్నే పురుష అంటారు. ఆయన యొక్క మనస్సు, ఆయన అక్కడ ఉంటుంది మనస్సు అని, ఆయనలో ఉంటుంది మనస్సు. ఆయన మనస్సు నుంచి మన పురుషుడు చంద్రమా మనసో జాత అని, ఆ విరాట్ పురుషుడు యొక్క మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు. అందుకనే మనస్సుకు సంబంధించినటువంటి కంట్రోల్ అంతా చంద్రుడు కంట్రోల్లో ఉంటుంది. అందుకని ఈ మనస్సు అనేటువంటిది, మనస్సు అంటే ఏమిటి? రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్, ప్రతిబింబము అనేటువంటిది. ఆ ప్రిన్సిపల్ని మనస్సుగా పనిచేస్తుంటుంది. అందుకని మన అందరి మనస్సు మనలో మన లోపల బయట అంతా ఏముంది? ఆకాశం కదా. ఈ ఆకాశంలో ఉన్నటువంటి మనస్సులో భాగమే స్పేస్ మైండ్. ఇది మనకు అలవాటు లేదు కాబట్టి మన మనస్సు అంటే ఏదో మన ఈ తలకాయ డిప్పలో ఉన్నటువంటి కాస్త భాగం అనుకుంటాం. మనం స్పేస్లో మనం ఉన్నాం కాబట్టి స్పేస్లో ఉన్నటువంటి మైండే మనలో కూడా ఉంటుంది. అందుకనే మన మనస్సులో మనం చేసేటువంటి సంకల్పాలు ఉంటాయి, మనకు కలిగేటువంటి సంకల్పాలు.
అవి మంచి సంకల్పాలు కనుక మన మనసులో కలుగుతూ ఉంటే అవి మన మనస్సు ఎక్కడుంది? స్పేస్లో కదా ఉంది. మన స్పేస్లో ఉన్నాం. మనం ఆకాశంలోనే ఉన్నాం. కాబట్టి మన మనస్సు మనం అంతా ఆకాశంలో. మన మనస్సులో ప్రారంభమైనటువంటి మంచి సంకల్పాలు మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి మనస్సులోకి వ్యాపించి మళ్ళీ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మనస్సులోకి రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకని తపస్సు చేసుకునేటువంటి మహానుభావులు ఏం చేస్తారంటే, మన కనిపించడానికి తపస్సు చేసుకుంటాం అనుకుంటాం. సత్సంకల్పాలు, కళ్యాణప్రదమైనటువంటి సంకల్పాలను అలాగా స్పేస్లోకి అలాగ ఇచ్చేస్తూ ఉంటారు, నింపేస్తూ ఉంటారు. అందువల్ల మనకు తెలియకుండా కూడా మనకు కూడా చాలా మంచి మంచి భావాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఆ మనసులోకి అక్కడి నుంచి వస్తాయి. ఇదే కనుక మనం దుష్టమైనటువంటి సంకల్పాలు చేసామనుకోండి, ఇవి కూడా స్పేస్లోకి వెళ్తాయి. ఇవి అవతల వాళ్ళ యొక్క మనసులను కూడా పొల్యూట్ చేస్తాయి. ఇది చాలా శాస్త్రీయమైనటువంటి విషయాన్ని మాస్టర్ గారు చాలా వివరంగా మనకి ఇచ్చారు. కాలుష్యం ఉంటాం చూసాను మనం, నీటి కాలుష్యము, ఆ కాలుష్యం అన్నిటికంటే భయంకరమైన కాలుష్యం మానసికమైనటువంటి కాలుష్యం. అందుకని మానసికమైన తపస్సు అంటే ఏమిటో తెలిసిన, మన మనస్సు నిరంతరము భగవంతుని దీని అందట్టే పెట్టుకుని మన మనస్సులో అందరికీ మంచి జరగాలన్నటువంటి సంకల్పాలు, భగవత్ సంబంధమైనటువంటి వాటిని ధ్యానము అని ఎందుకు చేసుకోవాలి రోజు అంటే, మన మనసులో కాలుష్యం కలిగించేటువంటి భావాలు ఏం రాకుండా ఉండడం కోసం సాధన చేసుకోవాలి. ఇలాంటి సుకృతాల లాంటి ప్లేస్కి మనం వచ్చినప్పుడు తెలియకుండా అంతటి ప్రశాంతత ఎందుకు వస్తూ ఉందంటే, ఇదిగో ఇక్కడ ఆ స్పేస్లో అంతకుముందు వాడు చేసిన తపస్సులు కావచ్చు, సత్సంకల్పాలు కావచ్చు, వాటితో నిండి ఉంది. కాబట్టి మనం చూడండి, బ్రహ్మాండంగా ప్యాలెస్ లాగా పక్కా వాస్తు ప్రకారం ఇల్లు కట్టినప్పటికీ కొందరు ఇళ్లలోకి వెళ్తే మనశ్శాంతి ఉండదు. వెళ్తే ఎప్పుడు బయటకు వద్దామా అనిపిస్తుంది. చాలా స్పేషియస్గా లావిష్గా ఇల్లు కట్టుకొని ఉంటారు, వాస్తు ప్రకారమే ఉంటుంది. కానీ ఏమిటి అంటే, ఆ ప్లేస్లో అంతకుముందు వాళ్ళు మంచివాళ్ళు ఒకవేళ అయితే అయి ఉండొచ్చు, ఆ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఆ ప్లేస్లో అంతకుముందు దుష్టమైన ఆలోచనలు జరిగినాయని అర్థం. అలా అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. మానసికంగా మనం ఊహించినవి ఆకాశంలో రికార్డ్ అయి ఉంటాయి, భౌతికంగా మాట్లాడినవి కూడా రికార్డ్ అయి ఉంటాయి. మనం ఎవరినైనా ద్వేషించినా ఈ ద్వేషంతో ద్వేషపూరితమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మన మనసులోంచి అలాగ బయటకు వచ్చి స్పేస్ మైండ్లో కలిసిపోయి మళ్ళీ మిగతా వాళ్ళ మనసులో దునిపోతూ ఉంటాయి. అంటే మనం ఏం చేయాలి? మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశాన్ని పొల్యూట్ చేయకుండా ఉండాలి. అందుకోసం మనం ధ్యానం చేసుకోవాలి. ప్యూరిఫికేషన్కి ఎంత ఇంపార్టెంట్ చూడండి. మన ఎగ్జిస్టెన్స్, మనం ఒక చోట ఉన్నామంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఏ రకమైనటువంటి కాలుష్యం మన వల్ల కలగకుండా ఉండేట్టుగా మనం, అది శౌచం, శుచి అంటే అర్థం. అది దేవపూజనం కింద చెప్పారు. దాన్ని దేవపూజనం కింద చెప్పారు. దేవతల పూజన నుండి అనే అర్థం. ఎందుకని ఇందులో ఏది మన సొంతం కాదు. ఈ శరీరం, ఇంద్రియాలు, ఈ మనస్సు, బుద్ధి ఏమి మన సొంతం కాదు. ఇవన్నీ కూడా మనం ఎంత వాయువు మనం ఉన్నామో అంత స్పేస్ మనం ఉపయోగించుకుంటున్నాం. అది మన సొంతం కాదు స్పేస్. అలాగటండి. అయితే ఇది తెలియదు కానీ ఏంటంటే స్పేస్ ట్యాక్స్ అనే కొత్తది అనేటువంటిది ఎవరికైనా వస్తుంది బొర్రలోకి. నువ్వు ఇంత వాల్యూమ్ స్పేస్ ఆక్రమించావు కాబట్టి ఈ స్పేస్కి కూడా ట్యాక్స్ కట్టిన ఎవరికైనా బొర్రలోకి వస్తే రావచ్చు. దుష్టమైనటువంటి అందుకే మాస్టర్గా చెబుతారు, బస్సు రైలు ఎక్కినప్పుడు ఇంకెవడో ఎక్కుతుండే చోట్లేదు అని అనడానికి నీకు హక్కు లేదు అన్నారు. మనకి ఉపనిషత్తులో చెప్పారు, నకంచన వసతౌ ప్రత్యాచక్షీత. తైత్రీయోపనిషత్తులో ఏం చెప్పారంటే, న కంచన వసతౌ ప్రత్యాచక్షీత. ఎప్పుడు కూడా ఎవరికి కూడా చోటు లేదు అని మాత్రం ఎప్పుడు అనకు అన్నారు. అమ్మ బాబు, ఇది ఎక్కడికి పోవాలండి? ఎందుకని అంటే, చోటు నీ సొంతం కాదు గనక, నువ్వు కూడా ఆ చోటును ఉపయోగించేసుకుంటున్నావు గనక
నీ శరీరం ఎంత ఉందో అంత అంత ఆ భాగంలో ఉన్నటువంటి ఆ ఆకాశాన్ని నువ్వు ఉపయోగించేసుకుంటున్నావు కనుక మరి అలాగే మిగతా వాళ్ళు కూడా ఉపయోగించుకో, నేను ఉన్నటువంటి వాళ్ళు. అంతేగాని చూడలేదు పో, నీకు చోటిచ్చింది అందువల్ల ఇంకోటి చోట్లేదు, నాకు నీకు ఏమిట్రా అధికారం ఉంది అంటే ఉపనిషత్తు వేదం. అంతవరకు ఆ చోటుకు నువ్వు అప్పుబడి ఉన్నావు అన్నారు. అంటే ఎంతవరకు నువ్వు ఆక్రమించుకున్నావో అంత నువ్వు అప్పుబడి ఉన్నావు అన్నారు. అంటే ఎంత మనం ఈ ప్రకృతి శక్తులు దేవతలు వాళ్ళు చేస్తున్నటువంటి భగవంతుడి యొక్క సృష్టికి మనం మనం ఏమి కనీసం ఇలా ఉంది, ఇలా చేయాలి అనేటువంటిదైనా మనం తెలుసుకోవాలి. ఇలాంటి మరి భాగవతం చదువుకుంటే తప్ప మనకు తెలుస్తుందండి. మన సైకాలజీ చదువుకున్నాం, ఏమి తెలియదు సైకాలజీకి. మనస్సు సంబంధించిన శాస్త్రం అని సైకాలజీ అని చదువుతుంటారు. ఏమిటి సైకాలజీలో వాడు చెప్పేది? నిద్ర పడట్లేదు, నిద్ర ఎందుకు పడట్లేదు, నిద్ర పడట్లేదు నువ్వు వెళ్ళాడు కొన్ని సైకాలజిస్ట్ దగ్గరికి. నువ్వు ఆలోచించకుండా ఉండి నిద్ర పడుతుంటాడు. ఆలోచించి వీడి చేతిలో ఉందండి, వీడు పిచ్చాడా? ఆలోచించకుండా వీళ్ళు కంట్రోల్లో ఉంటే ఎందుకు ఆలోచిస్తాడు? కామన్ సెన్స్ లేక. అందుకని మనస్సు అనేటువంటి దానికి ఆ కాస్మిక్ పర్సన్ విరాట్ పురుషుడు యొక్క మనసు దగ్గర నుంచి ఈ మొత్తం అంతా బ్రహ్మాండం అంతా నిండి ఉన్నటువంటిది వాడి మనస్సు, ఈ స్పేస్ అంతా. అది స్పేసే వాడి శరీరం. బ్రహ్మ యొక్క శరీరం ఏమిటి అంటే ఆకాశ శరీరం బ్రహ్మ. అన్నిటికీ కూడా వేదంలో ప్రమాణం ఉంది, ఉపనిషత్తులు చెప్పారు. బ్రహ్మ యొక్క శరీరం, మనకి ఈ శరీరం ఎటువంటిదో బ్రహ్మగారి శరీరం ఏంటంటే ఈ ఆకాశమే ఆయన శరీరం అన్నాడు. ఆకాశ శరీరం బ్రహ్మ. అందుకని మన సొంతం అనుకోవడానికి ఏమీ లేదు ఇందులో. అదేమిటండి, నేను దస్తావేజులు కూడా రాయించుకున్నాను, నా పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాను. ఒరే మాస్టర్ గారు చెప్పారు, వాడు సన్నాసి, ఈ సైట్ నాది, ఈ పొలం నాది, నాకు సైట్ రాదని రాయించుకున్నావు, దస్తావేజులు రాయించుకున్నావు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు, నాది, నువ్వు దాని చుట్టూ కంచేసి. నువ్వు ముందు పుట్టావా? అది ముందు నుంచి, నువ్వు పుట్టిన తర్వాత వచ్చిందా? ముందు నుంచి ఉందా? అది ముందు నుంచి అక్కడే ఉంది. నువ్వు తర్వాత ఇప్పుడు పుట్టావు, కొన్నేళ్ళు అయిన తర్వాత నువ్వు ఉండవు కదా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటుందా? అది నీతో వచ్చేస్తుందా? కాబట్టి ఏది అబ్సల్యూట్, ఏది రిలేటివ్. నువ్వు ఏం చేసినప్పటికీ కూడా ఎవరిది? భగవంతుడి, పరబ్రహ్మది. నిన్ను ఉపయోగించుకోమని అంటే అర్థం ఇది నా సొంతం అనుకుంటే ఎట్లా? మాస్టర్ గారు అందుకే పొలం వాడివి నువ్వు, నీది కాదు పొలం అన్నారు. 80 ఎకరాల మాగాణి ఉన్నవాడైనా వీడు పొలం దగ్గరికి పోవాల్సిన తప్ప పొలం వీడి దగ్గరికి రాదు కదా అన్నారు. మాస్టర్ గారు మరి ఒక చెప్తారు పచ్చిగా, కుక్కలాగా వీడి దాని దగ్గరికి వెళ్ళాల్సిందట. చచ్చినా వీడి దగ్గర రాదు. నాదని ఎప్పుడైనా వస్తుందో అది వీడి దగ్గరికి వస్తే ఎలా వస్తుంది పొలం? ఓ పొలమా నా దగ్గర రా అంటే వస్తుందా? పోనీ వీడు పొలం దాకా అక్కలే, వీడు కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు, వీడు ఎక్కడ ఉండి ఓ నా ఇల్లు, నా బెడ్రూమ్, నా దగ్గర రా అంటే వస్తుంది ఎవడైనా? చచ్చినట్టు వీడు వెళ్ళాల్సింది అక్కడికి. అందుకని తెలియక ల్యాండ్ లార్డ్ అంటూ ఉంటాడు. ల్యాండ్కి వీడు లార్డా? దీనితో మోక్షమునకు మనస్సు పాత్రతను సమకూర్చుకొను. అట్టి మనస్సు మనస్సునే భగవంతుని స్మరిస్తే మనస్సు ఉండమా అని దాని స్థానం భగవంతుడు ఉండను. ఇదే మోక్షం. అది అసలు మోక్షం అంటే ఏమిటంటే మన స్థానం ప్లేస్లో, మన మనస్సు ప్లేస్లో మనస్సు కాకుండా భగవంతుడు ఉన్నట్టయితే అదే మోక్షం. ఎందుకనంటే మనస్సుగా ఉంటే మనని బంధిస్తుంది, భగవంతుడేగా అయిపోతే బంధం ఎందుకు ఉంటుందిగా? అది మోక్షం అంటే. ఇది ఉన్న చోట శరీరం విడిచిన తర్వాత కూడా భగవత్ స్వరూపుడైన తాను ఉంటుంది కనుక మృత్యు ఉండదు. అది సంగతి. అది పరీక్షిత్తుకి సుఖయోగేంద్ర చెప్పింది ఏమంటే, మొట్టమొదటి నేను 7 రోజులు చనిపోతా అనేటువంటి తీసేసేయి, మిగతా అంతా ఉన్నది ఒకటే అన్నాడు. అందుకని
దాని స్థానంలో భగవంతుడు ఇదే మోక్షం. ఇది ఉన్న చోట శరీరం విడిచిన తర్వాత కూడా భగవత్ స్వరూపుడైన తాను ఉండును గనక మృత్యువు ఉండదు. అట్లు తానుండుటచే పరీక్షిత్తు విష్ణులీలను వివరించుకొని దలచెను అని కారణం అని. అప్పుడు ఈ చిన్నవి కూడా చెప్పుకున్నప్పుడు మనం దాంట్లోకి వెళదాం. సర్వాత్మ వాసుదేవుని సర్వజ్ఞుడమైన నీవు సంస్థుతి చేయన్ సర్వభ్రాంతులు వదలే మహోర్వీసురవర్య మానసోత్సవమగుచున్ అన్నాడు. ఏమంటున్నాడు అంటే పరీక్షిత్ మహారాజు, అన్నిటినీ చక్కగా తెలిసిన నీవు సర్వమునందు ఉన్న ఆత్మస్వరూపుడైన దేవుని స్తుతింపగా నాకు గల భ్రాంతులన్నీ వదిలిపోయాను, మనస్సుకు ఆనందమయ్యను. అక్కడ భగవంతుడు స్తుతించింది ఎవరు? సుఖయోగేంద్రుడు. ఆ స్తుతించకుండా వినేప్పటికే తనకు కనటువంటి భ్రాంతులన్నీ వదిలిపోయాయి అన్నాడు. భ్రాంతులు వదిలిపోతే మిగిలిందేమిటి? ఆనందమే. అది ఇక్కడ చెప్పినటువంటిది. నీకు రహస్య ప్రకాశంలో మనం చెప్పుకుంటాం. అతనికి మృత్యు కలుగున భ్రాంతి కూడా మాయమయ్యాను. మృత్యు కలుగుతున్నటువంటి కూడా భ్రాంతే, మనస్సులో కలిగేటువంటి భ్రాంతి అది. భ్రాంతి అంటే ఏమిటి? ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వేరే రకంగా అనిపించడమే భ్రాంతి అంటే. అది ఎక్కడ? మనస్సుకే. ఎంత ట్రిక్ అంతా మనస్సుకే. మనస్సే మన ట్రిక్ చేస్తూ ఉంటుంది. అదే మాస్టర్ గారు చెప్పారు, సివి గారు. మనస్సు మన ట్రిక్ వేస్తూ ఉంటుంది. ట్రిక్ ది ట్రిక్ అనే మంత్రం ఇచ్చారు ఆయన. నువ్వు దాన్ని ట్రిక్ చేసేటువంటిది మనస్సును నువ్వు ట్రిక్ చేయి. నేను ట్రిక్ చేయలేదన్నాడు. ఎలాగా? నీకు ఇలాగా ఆ మనస్సుగా కాకుండా భగవంతుడిగా ధ్యానం చేసి మనస్సు అనేటువంటి ఎగ్జిస్టెన్స్ వేరే లేకుండా చేసుకున్నావు అనుకో, ఇంకా నేను మనస్సు నిన్ను ట్రిక్ చేసేది ఏమి ఉండదు. లేకపోతే నేను ట్రిక్ చేస్తూనే ఉంటుంది, మనస్సు పోగుతూనే ఉంటుంది. అందుకని మృత్యువు కలుగున భ్రాంతి మాయమయ్యను. ఫస్ట్ అదనమాట ఇల్యూషన్. భ్రాంతి అంటే ఇల్యూషన్ ఇంగ్లీష్లో. అంటే ఏమీ లేకపోయినప్పటికీ అక్కడ ఉన్నట్టుగా ఉంటుంది. నాలో ఎవరో ఇంకో పర్సన్ ఉన్నాడు, ఇది భ్రాంతి అనమాట. ఇంకోటి ఎవడుంటాడు, ఎలా దూరుతాడండి ఎవడైనాను. అనేక రకమైనటువంటి భ్రాంతులు కలుగుతూ ఉంటాయి మనస్సుకి. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామస్మరణ కానీ భగవంతుడి యొక్క కథలను కానీ నిత్యము మనం అనుసంధానం చేసుకోలేకపోతే రకరకాలైన భ్రాంతులు కలుగుతూ ఉంటాయి. నా వెనకాల ఎవరన్నా ఉండి అబ్జర్వ్ చేస్తాను, ఎవరికి పని లేదు నేను అబ్జర్వ్ చేయడానికి. ఏమిటోనండి, అందరి కళ్ళు నా మీదే ఉన్నాయి. ఓ అంత గొప్పవాడు నీ మీదే ఉండడానికి అంటే వాళ్ళకి పొద్దు నుంచి నేర్చుకున్నావా? ఎవరికి నీకున్నట్టుగా సొంత పనులు వాళ్ళకు ఉండవా? నిన్ను చూస్తూ కూర్చుంటారు పిచ్చివాళ్ళు ఏమన్నా? కామన్ సెన్స్ లేదనమాట. నన్ను చూసి అందరూ కళ్ళ నిప్పులు పోసుకుంటున్నారు. భ్రాంతులు ఇవన్నీ. ఈ భ్రాంతులు కల్పించేవారు మన మనస్సే. అందుకని మృత్యువు కలుగుతుంది అనేటువంటిది కూడా భ్రాంతే. మృత్యువు లేదంటే కలుగుతుంది అనుకోండి భ్రాంతి కాదు. మరి ఇప్పుడు పరీక్షిత్కి ఆ భ్రాంతి మాయమైపోయిందంట. ఎందుకంటే మనస్సు లేకుండా భగవంతుడే పూర్తిగా నిండిపోవడం వల్ల అతడు ధర్మార్థ కామములను సన్యసించను. పురుషోత్తముని యందు మనస్సు నిశ్చలముగా నిలిపి విష్ణుని లీలను విరుచు కాలము గడపగోరి ఇట్లా నేను ఏమన్నా అంటే సర్వమునందు వసించువాడు వాసుదేవుడు. సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తే అంటాం కదా. వాసుదేవుడు అంటే అంతా వసించి ఉన్నటువంటి వాడు. అన్నీ తెలిసిన నీవు వారిని స్తోత్రము చేయుట వలన నాకు సర్వబంధముల యందును గల భ్రాంతి వదలినది. భ్రాంతి వదిలినప్పటికీ ఏమైంది? మనస్సులకు సంతోషమైనది. నిజమైనటువంటి సంతోషం అప్పుడు కలుగుతుంది మనస్సుకి. భ్రాంతులు ఉన్నప్పుడు మనస్సు సంతోషం. ఎప్పుడు మనస్సుకు భయం, సందేహం, డిప్రెషన్స్ ఇవన్నీ పట్టుకునే మనం వదలకుండా ఉంటాయి.
ఎంత మనకు అన్నీ తెలుసు అనుకున్నప్పటికీ కూడా మనం అవతల వాడికి ఇంకేం భయం లేదు అని చెప్తూ ఉంటాం, కానీ లోపల మాత్రం వీడి గురించి వీడి భయం. అయితే మేకపోవర్ గాంభీర్యం ఉంటారు సార్, అలాగా ఇప్పుడు ఏం భయం లేదు మనకి, ఏం భయం లేదు మాస్టర్ గారు, ఏం భయం లేదు అన్నాడు. కాసేపు గుండె దగ్గర కొంచెం చిన్న అమ్మో గుండెకి ఏదో అవుతున్నట్టుగా ఉంది, ఏమవుతుంది ఎప్పుడైనా కాసేపు ఇలా కొట్టుకుని కాసేపు అలా కొట్టుకుంటే కొట్టుకుని పర్వాలేదు, ఏమో నాకేదో అయిపోతుందేమో అని భయపడేవాళ్ళు, నాకేమో అయిపోతుందేమో దుఃఖపడేవాళ్ళు. ఈ భయపడడం వల్ల దుఃఖపడడం వల్ల అవుతుంది కానీ అయితే ఏమవుతుంది? అందుకని ఈ ఆపదలన్నీ కూడా మనం వాటిని ఆవాహన చేసుకోవడం వల్లే వస్తాయి. అందుకని తాతగారు ఇప్పుడు చెప్పేవారు, రామకోటి గారు, రోగధ్యానం చేయవద్దు, గురుధ్యానమో భగవద్ధ్యానమో చేసుకోండి కానీ రోగధ్యానం చేయకండి అని చెప్పేవారు. రోగధ్యానం చేయడమే పెద్ద జబ్బు. నాకు రోగం ఉందేమో ఒక ఉంటాడు, వాడికి ఎప్పుడు వాడి అటెన్షన్ అంతా వాడి గుండె దగ్గర, గుండె సరిగ్గా కొట్టుకుంటుందో లేదో, ఇక్కడ ఏమైనా అవుతుందేమో, ఇక్కడైనా అవుతుందేమో వాడు చూసుకుంటూ ఉంటాడు. వాడు చూస్తే అర్థమవుతుంది మరి వాడికి ఎప్పుడు గుండె దగ్గర ఏదో ఉంది అని. వాడి క్రమంగా ఏమవుతుంది, కొన్నేళ్ళు అయ్యేప్పటికీ తనకి గుండె జబ్బు ఉంది అని కన్ఫర్మ్డ్గా వాడి మనసుకి బాగా ఎక్కుతుంది. ఎక్కి వాడు వెళ్ళి పరీక్షలు చేయించుకున్నాడు. వాడేమో ఏమీ లేనంటారు, వాడు అన్ని పరీక్షలు చేసి ఏమీ లేదంటే చట్ నేను గుండె దెబ్బ వస్తుండే వాడికి ఏం లేదంటాడా. అందుకని ఆ డాక్టర్కి ఏం తెలియదు, బుద్ధి లేదు అని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇదంతా ఎక్కడ వీడి మనసులో ఉంది, గుండెకి ఏం లేదు అసలు. అలా ఊహించుకుని చేసి వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి వాళ్ళు తయారయ్యారు కాబట్టి గుండె దెబ్బ లేకపోయినా వాడు ఏం చేస్తాడు, నాకు గుండెలో ఏదో ఉందని అనిపించేప్పటికీ అక్కడికి వెళ్ళినా వాడు ICU అని దాంట్లో తోసేస్తాడు. గుండె దెబ్బ రాగానే తోసేస్తాడు వెంటనే. అదే అనమాట అక్కడ ఉన్నటువంటిది పెద్ద లక్షణం. అందుకని ఇవన్నీ కూడా వదిలిపోతేనే ఇట్లు ఇప్పుడు మనసుకు సంతోషమైనది అని చెప్పాడు. ఇప్పుడు తర్వాత పద్యం 56వ పద్యంలో సృష్టి ఆరంభము అక్కడి నుంచి మొదలెడుతున్నాడు. అసలు ముందు భయం అనేటువంటి దాన్ని తీసేసి సృష్టి ఎలా మొదలవుతుంది ఏమిటి అనేటువంటి దాన్ని ఇప్పుడు 56వ పద్యంలో చెప్తున్నాడు. ఈశుండు హరి విష్ణుడు ఈ విశ్వమేరీతి పుట్టించు రక్షించు బలయజూచు బహుశక్తియుతుడగు భగవంతుడు అవ్యయుడు ఆది నేశక్తులను ఆశ్రయించి బ్రహ్మశక్రాది రూపముల వినోదించే క్రమమున నో ఏకకాలముననో ప్రకృతి గుణంబుల బట్టి గ్రహించుట నేకత్వంబున నుండు ఈశ్వరుండు భిన్నమూర్తి అగుచు పెక్కు విధంబుల నేలయుండు అతనికేమి వచ్చెను ఉండకున్న తాపసోత్తమ తెలుపవే వేట్కనాకు సర్వవేదివీవు అని అడుగుతున్నాడు పరీక్షిత్ మహారాజు. ఏమనంటే సర్వమునకు అధిపతి అయిన విష్ణువు సమస్త విశ్వమును ఏ విధముగా పుట్టించుట రక్షించుట అంతమొందించుట చేయుచున్నాడు. అంటే సృష్టి స్థితి లయము అని 3 విధములైనటువంటి స్థితులు, 3 విధమైనటువంటి ఇదన్నమాట. అది 3 phases అంటారు. అది అడుగుతున్నాడు అనమాట. సర్వమునకు అధిపతి అయిన విష్ణువు సమస్త విశ్వమును ఏ విధముగా పుట్టించుట రక్షించుట అంతమొందించుట చేస్తున్నాడు. అది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏమంటాడంటే భగవంతుడు
సర్వశక్తులతో కూడి ఎన్నడనూ తరుగనివాడు. భగవంతుడు సర్వశక్తిమంతుడు, ఎన్నటికీ తరుగనివాడు. భగవంతుడు అయిపోవడం, తరిగిపోవడం, కరిగిపోవడం ఉండదు. అతడు మొదట ఏ శక్తులను ఆశ్రయించుకొని బ్రహ్మ ఇంద్రుడు మొదలగు రూపమును సృష్టించి వానితో ఆడుకొనెను. ఇది రెండవ ప్రశ్న వేస్తున్నాడు. అంటే అసలు సర్వశక్తులు ఆయనవే, పైగా తరిగిపోనివి. అటువంటి వాడు బ్రహ్మను సృష్టించాడు మొట్టమొదట. అయితే ఏ శక్తులను ఆశ్రయించి సృష్టించాడు. తర్వాత ఇంద్రుడు మొదలైన రూపాలని సృష్టించి పైగా వాటితో ఆడుకున్నట్టు. ఈ సృష్టి అంతా భగవంతుడు సృష్టించి దీంతో ఆడుకుంటూ ఉంటాడు. వాడు చేసే పని అది. మూడవ ప్రశ్న, అతని సృష్టిని క్రమంగా చేసినా లేక ఒక్కమారే సమస్తమును వెలిబుచ్చినా. అంటే ప్రశ్న వేస్తే ఇలా పరీక్షిత్తు వేసే ప్రశ్నలాగా ఉండాలి, లేకపోతే వాల్మీకి మహర్షి నారదుని వేసిన ప్రశ్నలాగా ఉండాలి. వీటిని పరిప్రశ్నము అంటారు. అంటే ఏ ప్రశ్న వేస్తే దానివల్ల భగవంతుడి యొక్క తత్వం అనేటువంటిది అందరికీ కూడా వ్యక్తమవడానికి అవకాశం ఉందో అటువంటి ప్రశ్న అది పరిప్రశ్నం. మరి వాల్మీకి చేసినటువంటి పరిప్రశ్న వల్ల రామాయణం రామకథ వచ్చింది. అలాగా మూడవ ప్రశ్న అదనమాట. నాలుగవ ప్రశ్న, ప్రకృతి అందరి గుణములను బట్టి ఈ సృష్టిని చేయదలిచిన ఈశ్వరుడు తాను ఒక్కడే అయి ఉండియు వివిధ రూపములతో దిగుట కారణమేమి? ప్రకృతి అందరి గుణములను బట్టి ఈ సృష్టి చేయదలిచిన ఈశ్వరుడు తాను ఒక్కడే అయి ఉండియు వివిధ రూపంలో దిగుట కారణం ఏమిటి? ఎందుకు ఆయనకి ఏం పనండి? ఒక్కడే ఉన్నవాడు ఊరుకోకుండా ఇన్ని రూపాలు సృష్టించడం ఏమిటి, వీటిలో దిగడం ఏమిటి, కారణం ఏమిటి, ఎందుకు? ఇట్లు చేయకునచో వాడికి వచ్చిన లోపమేమి? పని ఇవన్నీ సృష్టించకపోతే వాడికి ఏదైనా తక్కువైందా? వాడు అంతా మొత్తం అంతా వాడే కదా ఉంది అని ఈయన సందేహములను తీర్పము. సమస్తము తెలిసిన నీకే అది సాధ్యము అంటున్నాడు పరీక్షిత్ మహారాజు సుఖయోగించుడితో. దీని తర్వాత ఉన్నటువంటిది కూడా దీని తర్వాత వెంటనే కూడా ఏమంటున్నాడంటే, అయినా ఆ ఉత్తరానంద వచనములకు నిరుత్తరుండుగాక సదుత్తర ప్రధాన కుతూహలుండై లోకోత్తర గుణోత్తరుండైన తాపసోత్తముండు తన చిత్తంపున. ఇట్లు పరీక్షిత్తు ప్రశ్నింపగా వాని ప్రశ్నలకు నిశ్చేష్టుడుగాక. అంటే పరీక్షిత్తు వేసినటువంటి ప్రశ్నలకి అయ్యి బాబోయ్ ఇలాంటి ప్రశ్నలు వేసాడంటారు బాబు అనుకోలేదు. సుఖయోగి ఏం భయపడలేదు, నిశ్చేష్టుడు అవ్వలేదు. నిశ్చేష్టుడు కాక సుఖయోగి చక్కని సమాధానములు చెప్పవలన్న కుతూహము గలవాడై సంకల్పించను. చూసారా, ఇందులో విశేషం ఏమిటంటే శిష్యుల్లో ఇలాంటి ప్రశ్న వేయాలనేటువంటి ప్రచోదనం చేసింది గురువే. ఎలాంటి ప్రశ్న వేస్తే దానివల్ల ఆ భగవతత్వం బయటకు వస్తుందో అలాంటి ప్రశ్న వేయాలనేటువంటి ప్రచోదనం వాడి బుద్ధిని చేసింది ఎవరు? గురువే, అక్కడ సుఖయోగేంద్రుడు. కాబట్టి పరీక్షిత్తు వేసినటువంటి ఈ ప్రశ్నలకి నిశ్చేష్టుడు కాక సుఖయోగి చక్కని సమాధానము చెప్పవలెను అని కుతూహం కలవాడై సంకల్పించను. మొదట తన మనస్సున ఈశ్వరుని సాన్నిధ్యము చేకూర్చుటకై ఇట్లు ప్రార్థించను. అంటే భగవంతుని యొక్క ఈ మతం గురించి అడిగాడు. దీనికి సమాధానం వాడికి అనుభవపూర్వకంగా ఇవ్వాలంటే ముందు
ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాడు సుఖయోగేంద్రుడు. నీకు రహస్య ప్రకాశం కూడా ఈ 2 పద్యాలకి, ఈ పద్యానికి వచ్చినాక చూద్దాం. భగవంతుడు ఈశ్వరుడై, అందుకని భగవంతుడు ఈశ్వరుడై ఈ లోకములన్నింటినీ ఎట్లు సృష్టించును, హరి అయి ఎట్లు రక్షించును, అన్నిటి యందు వ్యాపించున్నవాడై అన్నిటినీ తనలోనికి ఎట్లు లీలమ చేసుకొనును. ఈ రహస్య ప్రకాశం మాస్టర్ గారు ఇవ్వడమే ఎలా ఇస్తున్నారంటే, వాటిని మనకు వెంటనే ఆ ప్రశ్నలే మనకు అర్థమయ్యేట్టుగా ఇస్తున్నారు. అయితే ప్రశ్నే అర్థం కాబట్టి మనకు సమాధానం ఎలా అర్థమవుతుందని, కానీ ఆ ప్రశ్న మనకు అర్థమయ్యేట్టుగా పద్ధతిలో ఇచ్చారు. భగవంతుడు ఈశ్వరుడు కదా, ఈశ్వరుడై ఈ లోకముల్ని అన్నిటినీ ఎట్లు సృష్టించను, అక్కడ ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడు అనేటువంటి పదం ఎందుకు వాడారు ఇక్కడ అంటే, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే తిష్టతే అని భగవద్గీత చెప్పాడు కదా. సమస్త జీవులకు హృదయం అనేటువంటి కేంద్రంలో ఉంటాడు. ఆయనంతా కూడా దాని యందు వశత్వం కలిగి ఉంటాడు. అందుకని ఈశ్వరుడు. అన్నిటి యందు వ్యాపించి ఉన్నవాడై, అన్నిటి యందు వ్యాపించి ఉన్నవాడు ఏమంటారు? విష్ణు అంటారు. అన్నిటి యందు వ్యాపించుట అనే లక్షణం వల్ల విష్ణు అంటారు. అలాంటి వాడై అన్నిటినీ తనలోనికి ఎట్లు లీనము చేసుకొనును. భగవంతుడు మొదట తాను ఏ శక్తులను ఆశ్రయించి బ్రహ్మ ఇంద్రుడు మొదలగు రూపములతో వినోదించను. ఇప్పుడు ఇంతకీ ఈ సృష్టి అంతా భగవంతుడు ఎందుకు చేశాడంటే ఇక్కడ ఏమన్నారు? వినోదించుటకు అన్నారు. ఆ వర్డ్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు సృష్టించాడు భగవంతుడు? ఆయన వినోదం కోసం. అదేమిటండి, మనందరినీ సృష్టించి మనకి ఇవన్నీ చేసి మనకి కష్ట సుఖాలు ఇవన్నీ ఇచ్చి ఇవన్నీ ఎందుకు చేశాడంటే ఆయన వినోదం కోసం. అదేమిటయ్యా బొత్తిగాను నీ వినోదం కోసం మాకు ఇవన్నీ కల్పిస్తావు అనకూడదు. మనదేవి లేదు అందులో. ఇవన్నీ ఎందుకు చేశాడంటే వినోదం ఆడుకోవడం కోసం. ఎందుకని ఈ అన్ని రూపాల్లో ఉంది వాడే కాబట్టి. మనం అనుకుంటున్నాం కాబట్టి మనకు అర్థం కాదు. వాడివే ఇవన్నీ. ఈ సృష్టిని క్రమముగా ఒకదాని వెంటగా ఒకటిగా సృష్టించిన, లేక ఒకే కాలమున సృష్టించిన, ఒక్కసారే ఫ్లాష్గా సృష్టించిన మొత్తాన్ని, లేకపోతే 1 by 1 స్టెప్ బై స్టెప్ సృష్టించాడా? ఎలా చేశాడు? ప్రకృతి అందరి గుణములను ఆశ్రయించి ఒక్కడే ఇన్ని రూపములుగా ఉండటకు ఏమి హేతువు? వాడు ఒక్కడే. ఒక్కడే అయినటువంటి వాడు ఇన్ని రూపాల్లోకి రావాలంటే ఆయన ఏం చేశాడు? ముందు తనలోంచి ప్రకృతి అనేటువంటి దాన్ని సృష్టించాడు. అదే భగవద్గీతలో చెప్పాడు, ప్రకృతిం స్వాం అధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా అన్నాడు. అక్కడ ఫార్ములా ఇచ్చాడు. నేను ఇన్ని రూపాల్లోకి ఎన్నిసార్లు ఎలా నేను వస్తున్నానంటే, ప్రకృతిం స్వామధిష్ఠాయ, నాది అయినటువంటి ప్రకృతిని అధిష్ఠించి ఆ ప్రకృతి ద్వారా ఆత్మమాయయ, నా యొక్క మాయ చేత సంభవామి. అందుకని ఇన్ని రూపాలు వాడొక్కడే కదా. మరి వాడొక్కడే ప్రకృతి ఏందేమో త్రిగుణాలు ఉంటాయి, త్రిగుణాత్మకమైనటువంటిది కదా. దాన్ని ఆశ్రయించి ఒక్కడే ఇన్ని రూపంలో ఉండడం కారణమేమి? ఇట్లు వర్తింపకొనొచ్చో వానికి ఏమి లోపం పోనీ అలా బాగానే ఉంది. ఇన్ని రూపాయలు రాకపోతే వాడికి ఏమైనా తక్కువైందా అని అడిగాడు. ఎందుకని ఇలా చేయడం? ఓ ఎన్ని అసంఖ్యాకమైన సౌర కుటుంబాలను సృష్టించాలి. ఆ సౌర కుటుంబాల్లో ప్రతి సౌర కుటుంబంలో ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక భూమి, గ్రహాలు, ఇవన్నీ సృష్టించాలి. మళ్ళీ వాటిలో ఆ జీవులు, ఆ జీవులు రకరకాలు, ఇవన్నీ ఇంత గందరగోళం ఎందుకండి? వాడు ఒక్కడే ఉన్నవాడు ఉండొచ్చు కదా అనవసరంగాను. ఒకసారి మాస్టర్ గారిని యూరోప్లో ఒక ఆయన, ఫ్రాన్స్లో
మాస్టర్ గారు అక్కడ లెక్చర్స్ ఇస్తుంటే ఒక ఆయన బాగా మేధావి, ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏమనంటే అసలు ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించినటువంటి భగవంతుడు ఒకళ్ళు ధనవంతులుగాను, ఇంకోటి పెద్దవాళ్ళుగాను, ఒకళ్ళు చాలా ఇదేటువంటి వాడు, ఇంకోటి ఇలాగే ఈ భేదాలతో ఎందుకు సృష్టించాడు? ఈ భేదాలు ఎందుకు పెట్టాలంటే అందరినీ భగవంతులు సృష్టించవచ్చు కదా, అందరినీ ధనవంతులు సృష్టించవచ్చు, అందరికీ శుభ్రంగా చేసేయచ్చు, ఒకే రకంగా సృష్టించవచ్చు కదా, ఎందుకు ఈ తేడాలతో సృష్టించడం ఎందుకు అని వాడు ఆయన ప్రశ్న వేశాడు. సరే మాస్టర్ గారు అని ప్రశ్న వేశాడని వాడికి భగవంతుడి యొక్క సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలు, పూర్వకర్మ యొక్క ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది, వాళ్ళందరూ చక్కగా ఆనందిస్తారు. వీడు మాత్రం నేను ఒప్పుకోనంటాడు, ఈ ఆన్సర్ నేను ఒప్పుకోనంటాడు. అలా ఎన్ని రకాలుగా మాస్టర్ గారు ఎగ్జాంపుల్స్ ఇచ్చినా అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ చాలా ఆనందంగా హాయిగా బాగుంది, ఇంకా క్లారిటీ వచ్చింది, వాళ్ళు బాగున్నారు. కానీ అతను మాత్రం నేను ఒప్పుకోను, ఎందుకు అలా సృష్టించాలి అని దబాయిస్తున్నాడు. అప్పుడు మాస్టర్ గారు అన్నారు, ఇప్పుడు నాకు వెలిగిందో అన్నట్టు వాడితో, ఇప్పుడు నాకు వెలిగింది అసలు రహస్యం చెప్పమంటావా? ఆ భగవంతుడు సృష్టించే సమయంలో నువ్వు పక్కన లేకపోవడమే కారణం అన్నారు. నువ్వు పక్క నుండి సజెషన్స్ ఇవ్వచ్చు కదయ్యా, ఎలా సృష్టించాలి, నువ్వు సజెషన్స్ ఇస్తే అలాగే సృష్టించేవాడు. మరి నువ్వేమో అప్పుడు లేవాయే, మరి తన రోజున సృష్టించాడు, నువ్వు నేను ఏం చేస్తావు ఇప్పుడు చేసుకోన్నాను. అప్పుడు కానీ వాడికి అర్థం కాలే నేను వేసింది ప్రశ్నే కాదు, చెత్త ప్రశ్న అని. వాడు మేధావి అనుకొని వాడు ఏదో గొప్ప ప్రశ్న వేస్తాడు, వాడు చొప్పదండి ప్రశ్న అని చెప్పి వాడికి అర్థమైంది. అప్పుడు వాడు బుర్ర సరిగ్గా వచ్చి ఆ తర్వాత సంవత్సరం వెళ్ళినప్పుడు మళ్ళీ మాస్టర్ గారు ఇచ్చేసరికి వచ్చాడు. ఈసారి పిచ్చి ప్రశ్నలు ఏమేలే, మాస్టర్ గారు చెప్పిన జాగ్రత్తగా శ్రద్ధగా నోట్స్ అవి రాసుకున్నాడు. రాసుకుని అయిన తర్వాత మాస్టర్ గారికి వచ్చి చెప్పాడు, కింద సంవత్సరం మిమ్మల్ని చెత్త ప్రశ్నలు వేసింది నేనేను, మీరు ఆ రోజు నాకు ఈ సమాధానం చెప్పడం వల్ల నా మనస్సుని తిప్పారు, కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా నోట్స్ అవి రాసుకుని సాధన చేసుకుంటున్నా అని చెప్పాడు. అని మాస్టర్ గారు కాబట్టి అలా చెప్పారు కాబట్టి ఒక దాంతో సృష్టి చెప్పేశారు. అది మనం ఏం చెప్తామండి, మన ప్రశ్న ఏమన్నా దబాయించనుకోండి, మనం వాడితో స్వాగతానికి వాడిని తిట్టి మనం తిట్టించుకుని దానికి గందరగోళం పడిపోతాం. మాస్టర్ గారు ఏం చలనం లేదు, ఆయన ఎప్పుడు గాబరా పడరు, ఏం చేయరు. ఎందుకని ఆయన మనస్సు అంతా కూడా భగవంతుడే మనస్సు, ఇప్పుడు చెప్పారు కదా అలాగే ఉంటుంది మాస్టర్ గారు. కాబట్టి ఆయనే కంగారు పడరు. అప్పుడు సరైనటువంటి సమాధానం ఎవరికి కావాల్సింది. అందుకని మాస్టర్ గారి యొక్క ప్రసంగాలు జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ప్రతి ఒక్కరికిను అబ్బా ఇవాళ నా గురించి చెప్పారండి, నా ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు అనుకుంటుంటారు. ఇది చాలాసార్లు జరిగింది. ఒక ఆయన గుంటూరులో ఒక పోస్ట్ మాస్టర్ గారు అవకూడదగా చెప్పారు. ఆయన పెద్ద లిస్ట్ ఎందుకని ఆయన ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్నటువంటి వాడే, కానీ చాలా సందేహాలు వచ్చాడు. సందేహాలన్నీ ఒక రాసుకొచ్చాడు లిస్టు. వచ్చి ఇక్కడ ఎవరో గురువు గారు వస్తారన్నారు, ఎందుకని నా సందేహాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు చెప్పినా కూడా నాకు క్లియర్ అవ్వటం లేదు, కాబట్టి ఇప్పుడు ఆయన పట్టుకుని ఆయన దగ్గర సందేహాలు తీర్చుకోవాలని చెప్పి వచ్చాను. ఎక్కడ రామకోటి రామరావు క్షేత్రం రామకోటి ఉత్సవాలు జరుగుతుంటే అక్కడ మాస్టర్ గారు లెక్చర్ ఇవ్వడానికి వచ్చారు. తాతగారు ఒక అరుగు మీకు కూర్చున్నారు, ఎదురుకుండా ఇంట్లో అరుగు మీకు కూర్చున్నారు, మిగతా వాళ్ళు 100 మంది కూర్చున్నారు. గురువుగారు ఇప్పుడు లోపలికి వస్తారట కదా, అవి వచ్చేవాడు పట్టుకుని అలాగే పట్టుకోన్నారు. ఇంతటాకే కొంతసేపు అయిందా లెక్చర్ ముందు మాస్టర్ గారు లోపలికి వచ్చారు, మళ్ళీ తిరిగి వెళ్ళారు, ఆ లెక్చర్ దగ్గరికి వెళ్తున్నారు. అంటే గురువుగారు వస్తా ఉన్నారు, ఎక్కడ ఇంకా రాలేయడం. అరే మరి నీ ముందు నుంచి వెళ్ళింది గురువుగారా, మరి ఎక్కడ కాషాయం బట్టలు కానీ గడ్డాలు మీసాలు ఏం కనబడి అవే అలాంటి ఏం కాదు ఇక్కడ
అరే 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 మిస్ అయిపోయి ఏం మిస్ అయిపోయి పర్లేదు రామకొండగా చెప్పారు. ఆయన స్టేజ్ ఎక్కుతున్నాడు చూసావా, స్టేజ్ దిగే చోట ఆ మెట్ల దగ్గర కూర్చో, ఉపన్యాసం అయిపోయి స్టేజ్ దగ్గర దిగుతా పట్టేసుకో, అప్పుడు మీకు సమాధానం చెప్పేదాకా వదలకన్నారు. ఓ అయితే ఈసారి ఆ మెట్ల దగ్గరే కూర్చున్నాడు. ఎందుకంటే అయిపోయిన తర్వాత కారెక్కేస్తారు, వెళ్ళిపోతారు, విజయవాడ వెళ్ళిపోయి విశాఖపట్నం వెళ్ళిపోతారు ఇక అందరూ అని ఈ రామకోట కదా ఆయన బాగా తమాషా చేస్తారు. కానీ మాస్టర్ గారు స్టేజ్ ఎక్కారు, ఉపన్యాసం అంతా అయింది. ఆయన చెప్పినట్టుగానే ఉపన్యాసం అంతా అవగానే అందరూ చూస్తున్నారు, దిగొచ్చారు, మెట్లు దిగుతున్నారు. దిగేసి వచ్చారు, అందరికీ చేశారు. ఈయన నుంచునే ఉన్నాడు, మాస్టర్ గారు ముందుకు వెళ్ళిపోయారు. కాబట్టి ఎవరిని దుంపలేగా నువ్వు ఆయన పట్టుకుని ఈ ప్రశ్నలు సమాధానం అడుగుతా ఉన్నటువంటి వాడివి అలా వదిలేసేవిటే అన్నారు. ఇంకెందుకు నా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉపన్యాసాలు చెప్పేశారు ఆయన అన్నాడు. ఒక్కటి కూడా మిగలలేదు, ఆయన ఉపన్యాసం అంతా నా ప్రశ్న సమాధానం ఉపన్యాసం చెప్పారు ఆయన అన్నాడు. అందుకే చెప్పాను నీకన్నా, ఈ తెలుసు ఈయన రామకోట గారికి ఎందుకు ఇది, అందుకని అలాగా అలాంటి ప్రశ్నలు వీడు వేశాడు సుఖయోగేంద్రుడు, పరీక్షిత్ మహారాజు. ఇట్లు వర్తింపకునచో వానికి ఏమి లోపం కలుగును, సమస్తమును ఎరిగిన నీవు నా సందేహములను తీర్పుము అని పరీక్షిత్ మహారాజు అడిగింది. వీటన్నింటికీ సమాధానం నీకు తెలుసు కాబట్టి నాకు ఇవన్నీ సందేహాలు నువ్వు మాత్రమే చేయగలవు, నాకు తీర్చమన్నాడు. ఈ ప్రశ్నలకు ఎట్టివాడైనా నిరుత్తరుడు కావాల్సిందే మాస్టర్ చెప్తున్నారు. దాన్ని ఈ ప్రశ్నలు ఎవరైనా సడన్గా ఆన్ ది స్పాట్ వేశారనుకోండి, వెంటనే వాళ్ళ సమాధానం చెప్పగలవా? మీరు చెప్పగలమో నేను చెప్పలేను. అందుకని మాస్టర్ గారు ఈ ప్రశ్నలకు ఎట్టివాడైనను నిరుత్తరుడు కావాల్సినదే. శుకయోగి మాత్రము చక్కని ప్రత్యుత్తరములు ఇచ్చుటకు కుతూహలం చెందాను. అమ్మయ్య ఎవడడుగుతాడో ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నట్టు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతాను అడగదు కదా. మనం ఎప్పుడు అడిగేటువంటి ఏమి అడుగుతాం, ఏమో పిల్లకి సంబంధం పెళ్ళి ఎప్పుడు అవుతుంది, లేకపోతే మనకేం ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటివి అడుగుతాం. కానీ మనం ఎంత భగవంతుడు నిర్మించినా మనం ఏమో ఇవే అడుగుతాం, చవటమే నేను. అందుకని ఇలాంటి ప్రశ్న ఎవడెప్పుడు అడుగుతాడా అని చూస్తూ ఉన్నాడు. అందుకని దీనికి సమాధానం చెప్పడానికి కుతూహలంగా ఉన్నట్ట రెడీగా. అతడు లోకాతీత గుణముల వలన మహనీయుడైన వాడు. ఎంత వాక్యం చూడండి మాస్టర్ ఇచ్చింది ఎవరిని, సుఖయోగేంద్రుడి గురించి. లోకాతీత గుణముల వల్ల, లోకంలో మనకు ఉన్నటువంటి గుణాలు సామాన్యంగా అందరికీ ఉన్నటువంటి ఇవి లోక అతీతమైనటువంటి గుణాలు ఆయనలో ఉన్నాయి సుఖయోగేంద్రుడు. అందువలన మహనీయుడైనాడు. తాపసులలో ఉత్తముడు. సమాధానములు ఇచ్చుటకు ముందు అప్పుడు ఏం చేశాడంటే వెంటనే నేను సమాధానం చెప్పగలను అనలేదు. సమాధానం చూడడానికి ముందు ఏం చేశాడన్నా అంటాడు సుఖయోగేంద్రుడు, మనస్సున శ్రీహరిని నిలిపి ప్రార్థించను. అక్కడుంది మొత్తం లింక్. మనస్సును శ్రీహరిని నిలిపి ప్రార్థించడం అనేటువంటి చేయకపోతే ఆయన గురించినటువంటి ప్రశ్న సమాధానం ఎవరు చెప్పగలరు? చెప్పలేరు. అందుకని మనమైనా సరే ఎప్పుడైనా మనకి అలాంటి కాన్ఫ్రంటేషన్ వస్తే మనం ఏం చేయాలి, మన మనసులో మన గురువు గారినో అయితే మన భగవద్ ఇష్టదైవాన్నో ముందు ప్రార్థించిన తర్వాత ప్రారంభించాలి. కానీ నేను దేనికైనా చెప్పగలను అనుకున్నాడు, టప్పని పడతాడు వాడు. సుఖయోగీంద్రుడే సమాధానాలు ఇవ్వడానికి ముందు మనస్సులో శ్రీహరిని ప్రార్థించాడంటే ఇక మామూలుగా మళ్ళాంటి వాడు ఎక్కడ చేయగలడు? ఆ సుఖయోగీంద్రుడు చేసినటువంటి దైవ ప్రార్థన ఏమిటో అది కూడా ఒకసారి చూద్దాం. ఆయన దైవ ప్రార్థన చేస్తున్నాడు. సుఖయోగి చేసిన దైవ గురు ప్రశంస. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడండై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి పరమేష్టి ప్రముఖారాధిపులకు
నాకుండు దుస్తర మార్గమున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మ్రొక్కెదన్. అంటే ఏమంటున్నాడంటే సమస్తమునకు అతీతుడై అని పరుడంటే. పరుడు అనేటువంటి మాటకి అన్నిటికీ పైన ఉన్నవాడు అర్థం. సమస్తమునకు అతీతుడై అధిపతి అయి మహామహిమ గలవాడై సృష్టి స్థితి లయములను ఆటలాడుకునివాడై ముగ్గురు శక్తులతో కూడి ఉండి లోపల దాగి ఉన్న వెలుగై బ్రహ్మ మొదలగు దేవముఖ్యులకు కూడా అంతుపట్టని మార్గమున వెలుగొందుతున్న శ్రీహరికి తత్వజ్ఞానము కోరిన వాడనై నమస్కరించుతున్నాను. అది ప్రార్థన అంటే. బ్రహ్మకు కూడా అందనటువంటి వాడు అలాంటి వాడు కదా శ్రీహరి అంటే. అందుకని తత్వజ్ఞానము కోరినవాడనై నమస్కరించున్నాను. ఇక్కడ వేషగా తత్వజ్ఞానం వాడుతుంటాను అంటే అర్థం ఏమిటండి? చాలా పదాలు మనం వాడుతూ ఉంటాం. ఎవరన్నా కనుక దీని అర్థం ఏమిటని అడిగారు కూడా తత్వజ్ఞానం అంటే తత్వజ్ఞానమే అని తపాయించాలి, మనకు అర్థం తెలియకపోతే. అందుకని మేస్టర్ గారు ఎక్కడ వదిలిపెట్టలేదు, మన కోసం జాగ్రత్తగా ఇచ్చారు. తత్వజ్ఞానం అనగా యథార్థ స్థితి అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలియడం అని తత్వజ్ఞానం. అంతకంటే లేకపోతే ఆత్మజ్ఞానము అంటే అనుకున్నాం అని తేలిక ఏమీ లేదు మాస్టర్. ఆత్మ అంటే నేను, ఆత్మజ్ఞానం అంటే నేనంటే కూడా తెలియడం. మామూలుగా దబాయిస్తుంటారు ఎవరిని అడిగితే. ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము ఏమీ లేదు. ఆత్మ అంటే నేను, బ్రహ్మ అంటే అందులో ఉన్న నేను. నువ్వు నేనంటున్న దాని గురించి తెలియడం ఆత్మజ్ఞానం, అందరిలో నేను తెలియడం బ్రహ్మజ్ఞానం. ఏమిటిది? సో సింపుల్. అందుకని తత్వం అనగా యథార్థ స్థితి. తత్వం చాలా పదాలు తమాషాగా ఉంటాయి. తత్వం ఏదైతే అదంటున్నావో అది నువ్వే, అది యథార్థ స్థితి. ఇది మనకు గోచరించు స్థితి కన్నా పైన ఉండను, అక్కడుంది సరే. మన గోచరించు స్థితి అంటే ఏమిటి? మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనకు కనిపించేటువంటిది ఏమిటి? వాళ్ళ రూపం, వాళ్ళలో ఉన్నటువంటి రాగద్వేషాలు, కామక్రోధాలు, వాళ్ళలో ఉన్న రజస్తమో గుణాలు, ఇవన్నీ మనకు గోచరించేటువంటిది మన కంటి. ఇది కాకుండా దానికంటే పైన ఉన్నటువంటి స్థితి అంటే అర్థం ఏమిటి? ఇవన్నీ ఉన్నాయి కరెక్ట్గానే అసలు వాడు ఎవరంటే, అసలు వాడు నువ్వు నేనంటున్నావు, ఆ నేనే ఆ నేను వాడిలో ఉన్నటువంటిది అంటే ఈశ్వరుడు, ఆ భగవంతుడు అని గుర్తుండవే తత్వం అంటేను. అంటే మన కంటికి కనిపించినటువంటి వాటికంటే పైన ఉన్నటువంటి స్థితి మనకు గుర్తుంటే మనకి తత్వజ్ఞానం అంటే యథార్థమైంది. అది యథార్థమైందంటే ఉన్నది ఉన్నట్టుగా తెలియడం. ఉన్నది ఉన్నట్టుగా తెలియడం అంటే ఉన్నది భగవంతుడే, ఈశ్వరుడే, అది ఉన్నటిది. ఈ మిగిలిన చుట్టూ కట్టుకున్నది. కాబట్టి మన మామూలు దృష్టి వీటి అందు ఉంటుంది, ఇది కాకుండా పైన ఉన్నటువంటిది ఉందే అది అన్నమాట. ఇది మనం గోచరించినట్టు స్థితి కన్నా పైన అది యథార్థ స్థితి. అంటే జీవులకు గోచరించినది సత్యమును గూర్చిన తమ అభిప్రాయమే కానీ సత్యము కాదు. ఇది కూడా ఒకటి. నాకు సత్యం అంతా తెలుసు, ఏం తెలుసు? సత్యమును గురించినటువంటి అభిప్రాయం మాత్రమే తప్ప సత్యం ఏమీ తెలియదు అన్నారు. అది జీవులకు గోచరించేటువంటిది అదిట. దాని గురించి ఏంటంటే అభిప్రాయం. మనం గులాబీ పువ్వు చూసామనుకోండి, గులాబీ పువ్వును చూస్తున్నప్పుడు మనకి ఇది బాగా చాలా అందంగా ఉంది,
ఇది చాలా మంచి రంగులో ఉంది, ఇది మంచి సువాసనతో ఉంది, నీకు ఇలా ఉంది అలా ఉంది, ఇవన్నీ కూడా ఉంది. కానీ దానికి అది ఎలా ఉంటుందంటే నీకు నువ్వు ఎలా ఉన్నావు దానికి అదే అసలు. నీకు నువ్వు నేనంటున్నావు కదా, దానికి అది నేననేటువంటిదే అని బ్రహ్మం అంటే. కాబట్టి నీకు మిగతా చెప్పినవన్నీ నీ అభిప్రాయాలు. దాని గురించి నీ గులాబీ పువ్వుని గురించి నీ అభిప్రాయాలు అన్నీ ఉన్నాయే, దాంతో నువ్వు చూస్తున్నావు. దాని మంచి ఆర్టిస్ట్ అనుకోండి, వాడి అభిప్రాయం వేరు, వాడు చక్కగా దాని ఆర్ట్ గిట్టు చూస్తాడు. వాడు బాటని అనుకోండి, ఆ గులాబీ పువ్వు రేకులన్నీ బీకి దాన్ని చావగొట్టి చెవులు మూసి దాన్ని రేవుని బీకి దీనిలో ఇక్కడ ఉన్నాయి అవన్నీ మైక్రోస్కోప్ ఎందుకు చూస్తాడు. వాడి పద్ధతి లేడు. వాడి గులాబీ పువ్వు వేరు, వీడి గులాబీ పువ్వు వేరు, వాడిది వేరు. ఎవడి గులాబీ పువ్వు వాడిదే. కానీ అసలు గులాబీ పువ్వు తనకు తాను, నీకు నువ్వేమిటి తనకు తాను అది. అందుకని సత్యమును కూర్చున్న అభిప్రాయాలు మనకు ఉంటాయి, కానీ మనకు ఉన్నటువంటి సత్యమును కూర్చున్న అభిప్రాయాలు కానీ సత్యము కాదు. మరి అయితే ఎలాగండి? ఏం లేదు, ఈ అభిప్రాయమును భగవంతుని యందు సన్యసించినచో అక్కడుంది. వాటిని గురించినటువంటి మన మనసులో మన అభిప్రాయాలు ఏమన్నీ ఉంటాయో వీటన్నిటిని భగవంతుని యందు సన్యసించాలన్నాడు. అప్పుడు యథార్థ స్థితి గోచరించును. ఎంత క్లియర్ కట్గా ఇచ్చారు మాస్టర్ మనకి. క్రిస్టల్ క్లియర్ అంటారు చూసా, అలా ఇచ్చారు. ఇలా నీ ఇష్టం, నువ్వు వ్యక్తులు చూడు, వస్తువులను చూడు, ఏదైనా చూడు, దాని యందు నీకున్నటువంటి అభిప్రాయములు అనేటువంటివి ఏమున్నాయో వాటిని భగవంతుని యందు ఈ అభిప్రాయాన్ని సన్యసించవలను. అంటే నీ ఇంప్రెషన్స్ అనేటువంటివి ఉన్నాయి చూసావా, దాన్ని భగవంతుని అర్పణ చేసేయాలి. ఈ ఇంప్రెషన్స్ నీ మనసులో పుట్టినవి, అది సత్యం ఎలా అవుతుంది? ఎవడి మనసులో వాడి ఇంప్రెషన్స్ పుడతాయి, ఎవడికి వాడికి అదే సత్యం. అందుకని అదే కుదరదు. దీన్ని ఏం చేయాలంటే అంతర్యామిగా భగవంతు అందరిలో ఉన్నటువంటి ఒకే అంతర్యామి కాబట్టి ఆ భగవంతుని యందు సన్యసించవలను, వాడిని వదిలిపెట్టాలి భగవంతుడు. అప్పుడు నీకు ఉన్నది ఉన్నట్టు, యథార్థం అంటే అది అర్థం, ఉన్నది ఉన్నట్లుగా డిస్టార్షన్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కనబడినటువంటి దాన్ని యథార్థ స్థితి అంటారు. వాసుదేవ.